कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरिः ओम्। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। हरिः ओम्। श्लोक नंबर 6। व्रजजनार्तिहन् वीरयोषितां निजजनस्मय ध्वंसनस्मित भज सखे भवत् किङ्करस्मनो भज सखे भवत् किङ्करीस्मनो जलरुहाननो चारुदर्शय व्रजजनार्तिहन् वीरयोषितां निजजनस्मय ధ్వంసనస్మిత। నీ కరపద్మాన్ని మా శిరస్సు మీద ఉంచు అంటూ 5వ శ్లోకంలో ఒక గోపిక స్వామిని కీర్తించడం జరిగింది. ఈ 6వ శ్లోకంలో మరొక గోపిక ఏమంటుంది అంటే, అయ్యా నీ ముఖపద్మ దర్శనం కావాలి, కాబట్టి నీ ముఖ కమలాన్ని మేము దర్శించాలి, కాబట్టి నువ్వు మాకు కనిపించు అని అర్థం. సరేనా? కాబట్టి స్వామి యొక్క ముఖపద్మాన్ని గురించి వర్ణిస్తూ ఆవిడ చెప్తూ ఉంది. వ్రజజనార్తిహన్. వ్రజజన అంటే వ్రజపురంలో ఉండేటువంటి జనులు, బృందావనంలో ఉండేటువంటి గోపికలు ఎవరైతే ఉండారో వాళ్ళు రజజనులు. ఆర్తి హన్. ఆర్తి అంటే దుఃఖం, వాళ్ళ యొక్క దుఃఖాన్ని హన్ పోగొట్టేటువంటి వాడు అని అర్థం. కాబట్టి ఇందులో స్వామిని వీర అని సంబోధిస్తూ ఉంది. వ్రజజనార్తి హన్ వీర. కాబట్టి ఓ వీరుడా వ్రజజన. కాబట్టి ఈ వ్రజపురంలో బృందావనంలో ఉండేటువంటి గోపికలు ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క ఆర్తిని హన్. ఆర్తి హన్ అంటే దుఃఖాన్ని పోగొట్టేటువంటి నంబర్ 1 వీరా, కో వీరుడా. యోషితాం నహ అంటే స్త్రీలైనటువంటి మాకు. నిజజనస్మయ ధ్వంసనస్మిత. నిజజన అంటే నీవాళ్ళు. నిజజన అంటే నీవాళ్ళు. నీవాళ్ళు అంటే గోపికలు. నిజజన స్మయ. స్మయ అంటే గర్వం, అహంకారం. కాబట్టి నీ భక్తులైనటువంటి గోపికల యొక్క అహంకారాన్ని ధ్వంసన స్మిత. కాబట్టి అది ధ్వంసన స్మిత. ధ్వంసన అంటే పోగొట్టేటువంటిది అని అర్థం, హరించేటువంటిది అని అర్థం, నశింపజేసేది అని అర్థం. కనుక నిజజన స్మయ నీ వాళ్ళైనటువంటి గోపికల యొక్క స్మయ గర్వాన్ని ధ్వంసన స్మిత. ధ్వంసన నశింపజేసేటువంటి స్మిత అంటే చిరునవ్వు. చిరునవ్వు. కాబట్టి నీ నవ్వును చూస్తుంటే ఎట్లా ఉందంటే గోపికల యొక్క గర్వాన్ని అణిచేటువంటి నవ్వుగా కనిపిస్తూ ఉంది. భజ సఖే భవత్ కింకరీహి స్మనః. అయ్యా మేము నహ యోషితాం స్త్రీలైనటువంటి మాకు భవత్ కింకరీహి అంటే మేమెవరో కాదు, నీ సేవకులం. భవత్ కింకరీహి స్మనః జలరుహాననం. జలరుహాననం అంటే పద్మం వంటి ముఖం కలిగినటువంటి వాడు. కమలముఖుడు అంటే కమలంలాగా విరబూసినటువంటి పద్మం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైనటువంటి ముఖం కలిగినటువంటి హే కృష్ణ చారు దర్శయ. చారు అంటే అందమైనటువంటి. చారు జలరుహాననం అది అన్వయక్రమం. చారు జలరుహానము హాననం అంటే అందమైనటువంటి
నీ ముఖ కమలాన్ని దర్శయా, మాకు చూపు. అది కాబట్టి ముఖపద్మ దర్శనం కోసం ఆకాంక్ష. అయ్యా, నీ యొక్క ముఖాన్ని మేము దర్శించాలనుకుంటూ ఉన్నాం, నీ ముఖ కమలాన్ని మాకు దర్శింపజేయి. ఈ శ్లోకంలో ప్రధానంగా 3 విషయాలు మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఒకటి, వ్రజ జనార్తిహన్, గోకులవాసుల యొక్క దుఃఖాన్ని, గోపికల యొక్క దుఃఖాన్ని సమూలంగా నశింపజేసేటువంటి వాడివి. నీ భక్తులు గోపికల యొక్క నిజ జన ఎవరైతే ఉండారో వాళ్ళ యొక్క పొగరును అణిచేటువంటి నగవు కలిగిన వాడివి, స్మిత. కాబట్టి నీ నవ్వు ఎట్లా ఉందో తెలుసా, వాళ్ళ గర్వాన్ని అణిచేసేట్టు ఉంది. ఇక 3వది ఏంటంటే, మేము నీ దాసులం, కింకరీహి, మేము నీకు దాసులం గనక నీ ముఖ కమలాన్ని దర్శించేటువంటి అవకాశాన్ని మాకు ప్రసాదించు. 3 పాయింట్స్. సో ఒకటి, ఇప్పుడు ఇక్కడ స్వామిని సంబోధిస్తూ వీరా, వీరా అంటే ఓ వీరుడా అని అర్థం. వీర అంటే విక్రమశాలిత్వాత్ వీర, కాబట్టి గొప్ప పరాక్రమవంతుడు అని అర్థం. కాబట్టి శ్రీకృష్ణుడు ఇక్కడ, ఎందుకంటే ఆయన చేయాల్సిన పనులు చాలా కనపడతా ఉన్నాయి. ఇవి సామాన్యులు చేసేటువంటివి కావు. గొప్ప పరాక్రమశాలులు ఎవరైతే ఉంటారో అటు పరాక్రమవంతులు చేసేటువంటిది ఏంటది? మొట్టమొదటిది వ్రజ జనార్తిహన్. కాబట్టి దుఃఖాల్ని పోగొట్టాలి. ఈయన వీరుడు. వీరుడు అంటే శత్రువులను వధించేటువంటి వాడు వీరుడు. కాబట్టి ఈ వీరత్వం అనేటువంటిది సాధారణంగా వీరత్వం అందరిలో ఉంటుంది. అది విక్రమశాలిత్వాత్. పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు అందరూ వీరులే ఈ ప్రపంచంలో. అర్థమవుతుంది. కాబట్టి పరిస్థితులు ఏ విధంగా ఎప్పుడు ఎలా మారుతాయో మనకు అర్థం కాదు. కాబట్టి అలా మారినప్పుడు ఎవరైతే వీరులు విక్రమశూలురని మనం అనుకుంటామో వాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళు అవుతారు. కాబట్టి ఒక కాలంలో, ఒక దేశంలో, ఒక ప్రదేశంలో వీరులుగా గోచరించేటువంటి వాళ్ళు, పరాక్రమవంతులుగా గోచరించేటువంటి వాళ్ళు మరొక చోట నిస్సారంగా, నిర్వీర్యంగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితులు విషమించనంత వరకే అందరూ వీరులు. కానీ ఎవడైతే వీరుడో వాడే జీవిత సమస్యల్ని ఎదుర్కోగలడు. అది వీరుడంటే చిన్న విషయం కాదు. కాబట్టి వీరుడు అనేటువంటి పదం ఇద్దరికే ఉపయోగపడుతుంది. ఎవరికి తెలుసా? ఒకటి భగవంతుడికి, రెండవది సన్యాసికి, ఇంకొకటి కానీ కాదు. ఎందుకంటే అది చిన్న విషయం కాదు. సన్యాసి సకల బంధాల్ని తెంచుకొని రావాలి అంటే అనేక జన్మల్లో ముడిపడినటువంటి విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు రానివ్వవు. కాబట్టి దాన్ని ఛేదించుకొని రావాలంటే వీరత్వం కావాలి. విక్రమశాలిత్వాత్ అది పరమేశ్వరుల్లో ఉంది. పరమేశ్వరుని ఆధారంగా చేసుకొని జీవించేటువంటి సన్యాసులు కనపడుతుందే కానీ, సాధువులు కనపడుతుందే కానీ ఇంకొక చోట వాళ్ళు ఎంత సాధువులు అని చెప్పేసి విర్రవీగినా, భక్తులు అని విర్రవీగినా వాళ్ళలో కనపడదు, కనిపించే అవకాశం లేదు. ఎందుకని? పరిస్థితులకి దాసులై ఉంటారు. ఎప్పుడు పరిస్థితులు విషమిస్తాయో అప్పుడు వాళ్ళు వెనకడుగు వేసేస్తారు. కాబట్టి మనం ఎక్కడైనా సరే మనలో వీర్య శౌర్యాదులు వ్యక్తమైనవి అంటే అవి కేవలం భగవంతుడి నుంచి వచ్చినాయి అని మాత్రమే మనం గుర్తించుకోవాలి. కానీ అదంతా మన ప్రతాపం అని అనుకోవడానికి అవకాశమే లేదు. కాబట్టి ఇవన్నీ మనకు పరమాత్మ నుండి సంక్రమిస్తాయి కనుక ఎక్కడెక్కడైతే మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటామో, బలహీనులుగా కనిపిస్తూ ఉంటామో, పరిస్థితులు చేతుల్లో మనం బానిసలుగా మారుతూ ఉంటామో అటువంటప్పుడు చేయాల్సినవి చెప్తూ ఉండారు. దీంట్లో ప్రధానమైనటువంటి విషయం ఒకటి ఏంటంటే స్వామి యొక్క ముఖపద్మాన్ని దర్శించడం, స్వామిని ప్రార్థించడం. రెండు ప్రధానమైనటువంటి విషయాలు. ఎక్కడైనా మీరు కూడా చెబుతున్నా, ఎందుకంటే ఇది సాధన క్లాసెస్ కనుక ఎక్కడ మీకు ఏ కష్టాలు వచ్చినా కూర్చొని ఏడవడం కాకుండా, ఎవరెవరికో ఫోన్లు చేసి పిచ్చి మాటలన్నీ మాట్లాడడం కాకుండా, మీకు ఎప్పుడు కష్టాలు వచ్చినా, ఎప్పుడు బాధలు వచ్చినా మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, భగవంతుడి యొక్క ఫోటో తీసుకొని చూడండి. అంతే, ఇంకెళ్ళి నెంబర్ 1 ఆయన యొక్క ముఖపద్మ దర్శనం, భగవంతుని యొక్క ముఖపద్మ దర్శనం. అది అయిన తరువాత ముఖం చూడండి, ఆ తరువాత నామం చెప్పండి. కాబట్టి మన వాళ్ళందరికీ కృష్ణుడి యొక్క ఫోటో అందరి ఇళ్లలో ఉంటుంది, నిత్య దర్శనంలో కూడా ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడు మీ జేబుల్లోనే ఉంటుంది కనుక ఎప్పుడు కష్టాలు వచ్చినా
అనవసరంగా ఏకరవ పెట్టడం కాకుండా ఇది ఎందుకు వచ్చింది, వాళ్ళు కారణమా వీళ్ళు కారణమా, వాళ్ళకి ఫోన్లు చేయడం వీళ్ళకి ఇవన్నీ మానేసి ఒక్కసారి అది తీసుకొని ఇప్పుడు ఇచ్చాడు మీకు అందరికి ఇచ్చాడులే, అవి ఒక్కసారి స్వామి యొక్క ముఖారవిందాన్ని దర్శించండి. దాంతో మీలో ఒక ప్రసన్నత వస్తుంది, దానివల్ల మీకు పరాక్రమం వస్తుంది, శక్తి సామర్థ్యాలు వస్తాయి. కాబట్టి ఎక్కడైతే మీరు బలహీనులుగా ఉండారో అక్కడే బలవంతులుగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటికి గనక మీకు సాధ్యపడకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి దివ్యమైనటువంటి ఈ ద్వాదశాక్షరీ మహామంత్రాన్ని జపించుకుంటూ పోండి, చాలు, ఇంకేం లేదు. కాబట్టి రజజనార్తిహన్, ఈ విధంగా మన దుఃఖాల్ని పోగొట్టేటువంటి వీరుడు, ఆ వీరత్వాన్ని, ఆ పరాక్రమం ఏదైతే ఉందో విక్రమశాలిత్వాత్ వీరహ, అది మనలో దించేటువంటి వాడు పరమేశ్వరుడు. దీని మీద మీకు అకుంఠితమైనటువంటి విశ్వాసం ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి? నిజజన స్మయ ధ్వంసన స్మిత. అది వాళ్ళ యొక్క గర్వాన్ని అణిచేటువంటి స్మిత, నవ్వు. భగవంతుడట గోపికల్ని వాళ్ళు చెప్తున్నారు, చూడండి, నువ్వు నవ్వుతూ ఉన్నావు, మాకు ఏదో కనిపిస్తూ ఉంది. ఎందుకని? కృష్ణుడు అట్లా మందహాసాన్ని చిందిస్తే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు నిజజన స్మయ, మేము కృష్ణుడికి దగ్గరైనటువంటి వాళ్ళం అనేటువంటి గర్వం మాకుంది. ఈ ఎక్స్పోజింగ్ చాలా డేంజరస్ ఇది, సరేనా? ఆ స్వామికి మేము దగ్గరైనటువంటి వాళ్ళం, ఆయనకి మేము తెలుసు, ఆయన పక్కన మేము నిలబడతాం, కావాలంటే నడుస్తాం, ఈ ఉపయోగం లేదు. ఎవరని? ఆయన జీవితం ఆయనదే, మీ జీవితం మీదే, ఎవరి జీవితం వాళ్ళదే. కాబట్టి కృష్ణుడికి సంబంధించినటువంటి వాళ్ళ మేము గోపికలం. ఎంతోమంది స్త్రీలు ఉండారు కానీ యోషితాం నహ. కాబట్టి స్త్రీలైనటువంటి మేము శ్రీకృష్ణుడికి దగ్గరగా ఉండామని వాళ్ళకి గర్వం వస్తే భగవంతుడు ఆ గర్వాన్ని చూసి ఇంత గర్వమా మీకు, ఇంత అహంకారమా మీకు అని నవ్వుతున్నట్టుగా గోపిక భావిస్తూ ఉంది. ఈవిడ సాధకురాలు, అందువల్ల ఈవిడికి ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కరిని చూస్తూ వచ్చాం. ఇప్పటి వరకు మనం 5 మంది గోపికల యొక్క మనోభావాలను చూచాం. ఈవిడ గొప్ప సాధకురాలు, అందుకని ఇట్లా భావన చేస్తూ ఉంది. అది ఏదైతే స్మయ, గర్వం, అహంకారం ఉండే పొగరు, దీన్ని అణిచేటువంటి వాడు అని. మరి అణిచేదానికి నవ్వుకు ఏమి సంబంధం? చిరునవ్వు, మందహాసం. అట్లా వాళ్ళని చూసి అన్నాడు. ఈ నవ్వులో అంత పట్టారు వాళ్ళు, ఇంకేం లేదు, సరేనా? మనకు ఏడిచిన అర్థం కాదు, వాళ్ళు కేవలం జస్ట్ స్వామి అట్లా స్మైల్ చేస్తే దాంట్లో వాళ్ళు గుర్తుపట్టారట. ఎందుకని? మీకు ఇంత గర్వమా? దేనికి వస్తుంది గర్వం చెప్పండి? నెంబర్ 1 ధనగర్వం. ఇది ప్రధానమైనటువంటిది. ధనం, ఎప్పుడైతే ధనం చేరిపోద్దాం మనిషికి మొదట వచ్చేటువంటిది గర్వం. వాళ్ళకన్నా నాకు ఎక్కువ ఉంది, ఆమె కన్నా నాకు ఎక్కువ ఉంది, ఆమె కన్నా నా చీర చాలా కాస్ట్లీ, వాళ్ళకన్నా నా కారు చాలా కాస్ట్లీ. అర్థమవుతుంది? ఇది వ్యవహారం, ఇది ధనగర్వం. దీన్ని పరమేశ్వరుడు అంగీకరించడు. ఆచార్యుల వారు అంటారు భాష్యంలో, నహి లోకే విత్తలాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. విత్తలాభ, ఈ ప్రపంచంలో ధనాన్ని పొంది, నహి లోకే విత్తలాభ కస్యచిత్ తృప్తికరో ద్రష్ట. ఏ ఒక్కడు కూడాను ధనాన్ని పొందినటువంటి వాడు తృప్తిగా ఉన్నట్లుగా ఈ ప్రపంచంలో చూడలేదన్నాడు. లోకే అస్మిన్ లోకే. కాబట్టి ధనం కలిగినటువంటి వాడికి ధనం ఉంటుంది, తృప్తి ఉండదు. తృప్తి చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక మనిషి సంతృప్తిగా ఉండాలి అంటే ధనం ప్రధానం కాదు. ఎందుకని? ధనం కేవలం మన యొక్క అవసరాలు తీర్చడానికి ఉపయోగపడుతుంది. అవసరాలు తీరినంత మాత్రాన తృప్తిగా ఉంటామని చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ధనికులు వాళ్ళకు ఉండేటువంటి డబ్బుతో వాళ్ళు అవసరాలను తీర్చుకుంటూ ఉండారు. అవసరాలను తీర్చుకుంటూ ఉండారే కానీ చల్లటి ఏసీ గదుల్లో కూర్చొని వెచ్చని కన్నీళ్లు గారుస్తూ ఉండారు. అర్థమవుతా ఉందే? కారణం ఏమిటి? డబ్బు అయితే ఉండొచ్చేమో కానీ తృప్తి అనేటువంటిది డబ్బు నుంచి రాదు. క్లియర్గా ఆచార్యుడు వారు, నహి లోకే విత్తలాభ కస్యచిత్, ఏ ఒక్కడు కూడాను తృప్తికరో ద్రష్ట, వాడు తృప్తిగా ఉన్నట్టుగా ఎక్కడా కనిపించడము లేదు. యమధర్మరాజు నచికేతుడికి అదే చెప్తాడు, నా విత్తేన తర్పణీయో మనుష్య. కఠోపనిషత్. నా విత్తేన,
విత్తేన తర్పణీయో మనుష్య నా. కాబట్టి కేవలం ధనంతో మాత్రం మనిషి తృప్తిగా ఈ ప్రపంచంలో ఉండలేడు. ఇంతగా నీకేం కావాలి సార్? నాకు మోక్షం కావాలి స్వామీజీ, మరణం లేనిటువంటి స్థితి కావాలి. అది అమృతత్వం కదా. ఏ అమృతత్వాన్ని అయితే నువ్వు కోరుకుంటూ ఉన్నావో అమృతత్వస్య నాశాస్తి విత్తేన, విత్తేన అమృతత్వస్య నాస్తి ఇది బృహదారణ్యకోపనిషత్. కాబట్టి దీనివల్ల నీకు ధనం వల్లనే నువ్వు తృప్తి చెందేటువంటి అవకాశం లేనే లేదు. కాబట్టి విద్యాగర్వం చూడండి, డిసిప్లిన్ ఆఫ్ నాలెడ్జ్. విద్యాగర్వం, నేను దీంట్లో గొప్పవాడిని, బాగుండలే, ఇంకా అక్కడి నుంచి గర్వం స్టార్ట్ అయిపోతుంది. దేంట్లో గొప్పవాడవయ్యా? ఏదైనా కావచ్చు సార్, ఏ విద్య అయినా కావచ్చు, గారడీ కూడా విద్య. కాబట్టి గారడీ విద్య అంటారు దాన్ని. కాబట్టి విద్యాగర్వం, నాకు ఇంత విద్య ఉంది అనేటువంటి గర్వం ఒకటి. ఇంకొకటి రూపగర్వం. రూపగర్వం, నేను చాలా అందంగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, అందమైనటువంటి కన్నులు కలిగి ఉన్నాను, చూపరులను ఆకట్టుకునేటువంటి ముఖాన్ని కలిగి ఉన్నాను. ఇదంతా రూపగర్వం. ఒక్క క్షణంలో ఇది పోతుంది, ఒక్క క్షణంలో పోతుంది, ఉండేందుకు అవకాశం లేనే లేదు. ఇంకొకటి జాతి గర్వం. నువ్వు ఏ జాతి, ఆయన ఏ జాతి, ఈయన ఏ జాతి, ఆయన క్షత్రియ జాతి, ఈయన బ్రాహ్మణ జాతి. నాన్ సెన్స్. జాతి ఎవరికి తెలుసా? నీకు జాతి లేదు. ఈ దేహానికి జాతి ఎందుకని? ఈ దేహం ఫలానా వాళ్ళకు పుట్టింది కనుక వాళ్ళ జాతి ఏదో అదే నా జాతి. ఇప్పుడు అర్థమైందే? కాబట్టి జాతి, నా జాతి ఇది అని మనం చెప్పుకొని పుట్టలే, సరేనా? నాకు కన్ను లేదు అన్నట్టుగా నాది ఈ జాతి అని చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఈ జాతి మన తల్లిదండ్రుల నుంచి వచ్చింది కనుక, మన పుట్టుకతో సంక్రమించింది కనుక ఈ జాతి గర్వం. నాది పెద్ద కులం, సరేనా? అసలు కులాలే ఉండకూడదు ఈ యొక్క సమాజంలో అని మాట్లాడేటువంటి ఇడియట్స్ ఎవరో తెలుసా మీకు? పొలిటీషియన్స్. అర్థమవుతుందా? కానీ ఒక అందమైన పేరు పెట్టుకున్నారు దానికి, సామాజిక ఏం దరిద్రం చూసారా? అంటే దాన్ని కులము అనకుండా దాన్ని ఒక సామాజిక వర్గంగా చిత్రించారు. ఎందుకో తెలుసా? ఇప్పుడు చూడండి, మీరు ఏ రాష్ట్రానికన్నా పోండి, ఏ దేశానికైనా పోండి, ఈ కులాలు ప్రధానంగా ఉంటుంది. కులాల్ని పోషించేది వాళ్ళు. ఇప్పుడు సుందర చైతన్య ఆశ్రమంలో రాత్రి 3000 మంది భోంచేశారే, పక్క వాళ్ళ కులం ఇంకోరికి తెలుసా? నేను ఎప్పుడైనా అడిగాను మిమ్మల్ని మీ కులం ఏందని? ఎందుకు అడగలేదు తెలుసా? తెలుసుకోకూడదని కాదు, తెలుసుకోవాలనే నాకు కూడా. ఏమని? ఒకటే, ఏంటో తెలుసా? మీరు అనుకూలం. ఏం కులం? అనుకూలం. కాబట్టి విష్ణు సహస్రనామంలో భగవంతుణ్ణి అనుకూల, అదొక పేరు ఆయనకి. ఎన్ని పేర్లు, సహస్రం, అనంతం. కాబట్టి అనుకూల, అందరికీ అనుకూలమైనటువంటి వాడు. నువ్వు ఏ క్యాస్ట్, నువ్వు ఏ క్రీడ్, ఏ రిలిజియన్ ఆయనకు అనవసరమే లేదు. నీకు భక్తి ఉన్నదనుకోండి, భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ గర్వాన్ని, ఈ అహంకారాన్ని ఎప్పుడూ లేకుండా మనం చేసుకోవాలి. దేన్ని చూసి అహంకారం? శరీరమా, ఇంద్రియాల, మనస్సా? ఇంతే, ఇంకేం లేదు. కాబట్టి శరీరం ఏదైతే చూసుకొని నువ్వు గర్వపడుతూ ఉన్నావో ఇది ఎప్పుడూ ఉండేందుకు అవకాశం ఉందే? ఒకే విధంగా ఉండే అవకాశం ఉందే? పిచ్చోడు వచ్చి సభలో కూర్చొని ఉన్నట్టే, వాడు ఎప్పుడు లేచిపోతాడో మనకు తెలియదు పిచ్చోడు. అట్లాగే ఈ ప్రపంచంలోకి ఈ పిచ్చి దేహం వచ్చింది, ఇది ఎప్పుడు కదిలిపోతుందో కూడా మనకు తెలియదు, సరేనా? కాబట్టి ఇక ఇంద్రియాలంటావా, అవి పరిమితమైనటువంటివి. మన వయసు పెరుగుతూ ఉంటుంది, ఒక దశలో కళ్ళు సరిగా కనిపించు. మొదట దాన్ని క్యాటరాక్ట్ అనుకుంటాము, ఆపరేషన్ చేసుకుంటాము, బాగుంటుంది, చదువుకుంటూ ఉంటాము. ఒక దశలో శాశ్వతంగా పోతుంది. చెవులు శాశ్వతంగా ఎప్పుడూ వింటాయని చెప్పడానికి అవకాశం లేదు. ఇది ఈ దేహం యొక్క పరిస్థితి, ఇంద్రియాల యొక్క పరిస్థితి. మనసు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. దీంతో నువ్వు సుఖపడేది ఎట్లా? దేన్ని చూసుకొని గర్వం? మనస తెలుసా సొగసుండదు కలకాలము,
మనస తెలుసా సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచున్నా, గాలి ఒక చోట నిలుచున్నా, వయసైనా అంతేలే. మనస తెలుసా సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచున్నా, గాలి ఒక చోట నిలుచున్నా, వయసైనా అంతేలే. మనస తెలుసా సొగసుండదు కలకాలము. ప్రతి సంవత్సరం ఈ సదస్సుకు మీరు వస్తే, ఆశ్రమానికి 2 సార్లు సదస్సుకు వస్తారు. ఒకటి గురు పూర్ణిమ, రెండవది స్వామీజీ జయంతి. మీరు వచ్చే ఉద్దేశం వేరే, నాకు అర్థమయ్యేది వేరే. యథార్థం చెప్తున్నా. నిన్న రాత్రి కూడా చెప్తూ ఉన్నా నేను మన వాళ్ళకి. మీరు మన స్వామీజీ అంటే ఆయన 71 సంవత్సరాల వయసులో 51 సంవత్సరాలు మన కోసం కష్టపడ్డవాడు. ఎన్ని గ్రంథాలు రచించినటువంటి వాడు, ఎన్ని యజ్ఞాలు చేసినటువంటి వాడు. దేహాన్ని కేవలం ఒక గుడ్డను పిండినట్టుగా పిండేశాడు. సరేనా, మన కోసం. అటువంటి స్వామి జయంతి కనుక మనం అందరం పోవాలి, ఆనందంగా జరుపుకోవాలి అనే ఉద్దేశంతో మీరు వస్తే నాకేమనిపిస్తుంది తెలుసా? మీరందరూ వచ్చి స్వామీజీ ఇంకొక సంవత్సరం మీకు తగ్గిపోయింది, ఇంకొక సంవత్సరం తగ్గిపోయింది. సరేనా? భగవంతుడు మీకు ఎంత ఆయుష్నిచ్చాడో మాకు తెలియదు, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్లో పోయిన సంవత్సరం మేము వచ్చాం, మళ్ళీ ఈ సంవత్సరం వచ్చాం. ఈ లోపల జరిగింది ఏమిటంటే మీకు ఒక్క సంవత్సరం తరిగిపోయింది అని నాకు చెప్పడానికి మీరు వస్తున్నారేమో అని నేను అనుకుంటూ ఉంటా. వాస్తవం కూడా అదే. ఇప్పుడు మీకు ఆనందంగా ఉంటుంది, స్వామీజీ కదా తగ్గిపోయేది. మీకు కూడా సార్. ఇప్పుడు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఒక్క సంవత్సరం నాకు తగ్గిందనుకోండి, మీకు ఒక సంవత్సరం పెరిగిందే. సరేనా? కాబట్టి మనం అందరం కలిసి ఇక్కడ గుర్తుపెట్టుకుంటున్నాం, ఒక సంవత్సరం అందరికీ పోయింది. ఎవరికి ఎంత వయసు ఉందో మనకు తెలియదు, కానీ ఒక సంవత్సరం మాత్రం పోయింది అని గుర్తు చేసుకుంటున్నాం. గాలి ఒక చోట నిలుచున్నా, గాలి ఒక చోట నిలుచున్నా, వయసైనా తెలే. మనస తెలుసా సొగసుండదు కలకాలము. కళ్ళకళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు, కళ్ళకళ్ళలాడే కాయాలు ఉంటాయా శతమానాలు, మిలమిల మెరిసే నయనాలు చూస్తాయా 10 కాలాలు, తళతళలాడే దేహాలు కాలే మతాబులు. మనస తెలుసా సొగసుండదు కలకాలము. గాలి ఒక చోట నిలుచున్నా, గాలి ఒక చోట నిలుచున్నా, మనసైనా అంతేలే, వయసైనా అంతేలే, సొగసైనా అంతేలే. మనస తెలుసా ఉండదు కలకాలము. సాగే బ్రతుకు నావలో చేరాలి జీవన తీరాలు. నేను చూశాం కదా, జీవన తీరం ఏది? మోక్షం. కాబట్టి బ్రతుకుతూ ఉన్నాం. ఈ బ్రతుకు ఎప్పుడు అంతమైపోతుందో తెలియదు. ఇది అంతం కావడానికి చూస్తూ ఉన్నాం. ఒక్క స్కూటర్ చాలు, ఒక్క ట్రక్ చాలు, ఒక బల్లి చాలు సాంబార్లో
జీవితం ఎప్పుడైనా పోద్ది. సాగే బ్రతుకున్నావలో చేరాలి జీవన తీరాలు, తప్పవు దూర భారాలు, తప్పవు దూర భారాలు, మోయాలి బ్రతికి నన్నాళ్ళు. దారిలో ఎన్నో గండాలు, జీవన సుడిగుండాలు మనస. చూచారా? కాబట్టి ఈ సంసార సాగరాన్ని ఈదుకుంటూ పోతున్నాం. ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయో మనకు తెలియదు, ఎక్కడ విర్లు పూల్స్ ఉన్నాయో, ఎక్కడ వెబ్ ఉందో మనకు తెలిసే అవకాశం లేదు. కాబట్టి పోతూ ఉంది ఇది. సాగే బ్రతుకున్నావలో చేరాలి జీవన తీరాలు, తప్పవు దూర భారాలు, మోయాలి బ్రతుకి నన్నాళ్ళు. దారిలో ఎన్నో గండాలు, జీవన సుడిగుండాలు మనస. తెలుసా సొగసుండదు కలకాలము, గాలి ఒక చోట నిలుచున్నా, గాలి ఒక చోట నిలుచున్నా, బ్రతుకైనా అంతేలే మనస. తెలుసా సొగసుండదు కలకాలము. కాబట్టి ఈ గర్వం ఏదైతే ఉందో, అంటే స్వామి నవ్వినప్పుడు ఆయన మందస్మితం వీళ్ళకి ఎట్లా ఉందంటే నిజ జన స్మయ ధ్వంసన స్మిత. కాబట్టి వాళ్ళ యొక్క అహంకారాన్ని, గర్వాన్ని అణిచేటువంటి రీతిలో ఆయన అన్నదట, ఇది మీ జీవితాలు ఎప్పుడు ఏమవుతాయో మీకు తెలియదు, ఎగిరెగిరి పడుతున్నారు, తొండ పరుగు కంచె వరకు. ఎంతవరకు ఈ గర్వం, ఎంతవరకు ఈ యొక్క అహంకారం అని ఆయన నవ్వినట్టుగా ఉందట. అందుకని వాళ్ళు అంటున్నారు, అయ్యా మాకు అర్థమైపోయింది నీ నవ్వులోనే, ఏది మా అహంకారం అంతా కూడాను పోగొట్టుకోవాలని. కాబట్టి కింకరీహి, నీకు మేము దాసులము, కాబట్టి మమ్మల్ని నువ్వు ఆదుకోవాలంటే ఎట్లా? నీ ముఖ కమలాన్ని మాకు దర్శింపజేయి. చారు జలరుహాననం, చారు అందమైనటువంటి జలరుహాననం, ఇది నీళ్ళలో నుంచి పుట్టేది కనుక తామర. కాబట్టి తామర పువ్వు లాంటి నీ యొక్క ముఖ కమలాన్ని దర్శయా, మాకు చూపు అంటూ ఉంది ఈ గోపిక. నెక్స్ట్ నెంబర్ 7. ఈవిడ తమాష, ఆవిడ ముఖపద్మ దర్శనం కదా అడిగింది, ఈవిడ పాదపద్మ దర్శనం. అయ్యా మాకు నీ ముఖారవిందాన్ని దర్శించేటువంటి శక్తి సామర్థ్యాలు లేకున్నా, అంతటి గొప్పవాళ్ళం మేము కాకపోయినా నీ పాద దర్శనం జరిగితే చాలు. కాబట్టి నీ పాదపద్మాల్ని దర్శించేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించు. ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం. ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం. పణిపణార్పితం తే పదాంబుజం, పణిపణార్పితం తే పదాంబుజం. కృణుకు చేషునః కృంది హృచ్చయం. ప్రణత దేహినాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం. ఈవిడ నీ పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని మా హృదయాల మీద పెట్టు. ఊరికే దర్శనం కాదు, ఇక్కడ మా హృదయాల మీద పెట్టు అని అడుగుద్ది. ఎటువంటి పాదాలు అవి అంటే ప్రణత దేహినాం. ప్రణత దేహినాం, ప్రణత అంటే శరణాగతి. కాబట్టి నీకు శరణాగతులైనటువంటి వారికి, ప్రణత దేహినాం, ఎవరైతే నీకు శరణాగతులుగా ఉంటారో అటువంటి వారికి పాపకర్షణం,
పాపములను హరించేది నంబర్ 1. కాబట్టి ఎవరైతే నిన్ను ఆశ్రయించుకుంటారో కృష్ణ, నిన్ను ఎవరైతే శరణాగతులై నీకు ఉంటారో అటువంటి వాళ్ళకి ప్రణత దేహినాం పాపకర్షణం, పాపాలను పోగొట్టేటువంటిది. తృణచరానుగం శ్రీనికేతనం. తృణచర అనుగం అంటే తృణం అంటే గడ్డి. తృణం అంటే గడ్డి, ఆ గడ్డిని మేసేటువంటి గోవులు. తృణచర అంటే ఆ గడ్డిలో తిరుగుతూ ఉండేటువంటివి, వాటిని అనుసరించేటువంటి వాడివి నీవు. తృణచరానుగం. కాబట్టి ఆ గడ్డి మేసేటువంటి, కసువు మేసేటువంటి గోవుల వెంట వెళ్ళేటువంటిది నీ యొక్క పాదము. కాబట్టి నీ పాదపద్మం ఎలాంటిది అంటే, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళు ఎవరో ప్రణత దేహినాం పాపకర్షణం, వాళ్ళ పాపాలన్నింటినీ కూడాను పోగొట్టేటువంటిది చరానుగం. కాబట్టి గడ్డి మేస్తూ కసువు మేస్తూ తిరిగేటువంటి గోవులని అనుసరించి నడిచేటువంటిది శ్రీనికేతనం. శ్రీ అంటే సంపద, లక్ష్మీదేవి. శ్రీనికేతనం అంటే సంపదలకు నిలయమైంది నీ పాదపద్మాలు. సర్వ సంపదలు ఎక్కడున్నాయి? అక్షయ సంపదలనంటే నీ పాదపద్మాల దగ్గరే ఉన్నాయి. శ్రీనికేతనం. అటువంటి పాదాలు ఫణి ఫణార్పితం. ఫణి పాము, ఫణ పడగ, ఫణి ఫణ అర్పితం అంటే ఉంచబడింది అని అర్థం. పాము యొక్క పడగ మీద ఉంచబడినటువంటి పాదం నిన్న చూచాం కదా, కాళీయమడుగు, అది. కాబట్టి కాళీని యొక్క పడగ మీద ఉంచబడినటువంటి నీ పాదపద్మం. శ్రీపదాంబుజం పణ్ణిపణార్పితం తే పదాంబుజం. తే నీ యొక్క పదాంబుజం చరణ కమలం. నీ యొక్క పాదపద్మం చరణ కమలం ఏదైతే ఉందో, కృణుకు చేషునః కృంది హృచ్చయం. ఈ పాదపద్మాల్ని కృణు అంటే ఉంచు. కృణు అంటే ఉంచు. కుచేషు నహ. కుచములంటే వక్షస్థలం అని అర్థం, అంతరార్థం. కాబట్టి మా కుచముల మీద నహ మాకు, మా కుచములు ఏవైతే ఉన్నాయో, మా హృదయం ఏదైతే ఉందో దాని మీద కృణు అంటే ఉంచు. కాబట్టి నీ పాదపద్మాల్ని మా హృదయం మీద ఉంచు. ఉంచితే మీకేం జరుగుతుంది? కృంది హృశ్చయం. హృచ్ఛయం అంటే హృదయ పరితాపం. మన గుండెల్లో ఏ బాధలైతే ఉన్నాయో ఇవంతా కూడాను హృచ్ఛయం. కాబట్టి ఈ హృదయ తాపాన్ని కృంది హృశ్చయం, హృదయ తాపాన్ని హృశ్చయం, కృంది అంటే తొలగించు అని అర్థం. కాబట్టి హే కృష్ణ, నీ యొక్క పాదపద్మాల్ని మా యొక్క గుండెల మీద పెట్టు, మా కుశముల మీద పెట్టు. ఎందుకని? ఇక్కడే ఉండే బాధలంతా, సమస్తమైనటువంటి బాధలు, సంసారిక బాధలన్నీ కూడాను ఈ గుండెల్లో దాచుకొని ఉన్నాయి. ఈ గుండెల్లోనే ఉన్నాయి మంటలన్నీ కూడాను. కాబట్టి ఈ హృదయ దావానలాన్ని తొలగించాలంటే నీ పాదపద్మాల్ని ఇక్కడ మా హృదయం మీద ఉంచితే అవి పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రణత దేహినాం పాపకర్షణం. కాబట్టి ఎవరైతే నిన్ను ఆశ్రయించుకుంటారో నెంబర్ 1 పాపకర్షణం, వాళ్ళ పాపాలన్నింటినీ కూడా పోగొడతాడు భగవంతుడు. అవునండి, ఆయన్ని మనం అనుసరిస్తాం, భగవంతుడిని శరణ అంటాం అనుకోండి. ప్రణత దేహినాం, ఆశ్రయించినంత మాత్రాన పాపాలు ఎట్లా పోతాయని. కాబట్టి ఆయన పాపనాశన, ఆయన పేరు పాపనాశన అంటే పాపాన్ని నశింపజేసేటువంటి వాడు. ఎట్లా నశింపజేస్తాడు? కీర్తితః, పరమేశ్వరుని కీర్తించడం వల్ల. కీర్తితః, పూజితః, ధ్యాతః, సుమృతః, పాపరాశి నాశయన్ పాపనాశన. కాబట్టి భగవంతుని కీర్తించడం వల్ల, ఇప్పుడు మీకు అర్థమవుతా ఉందే,
ఎందుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అని నిరంతరం మీ చేత నేను చేయించాను. అందరికీ సందేహమే, ఇప్పుడు ఉండదు అనుకుంటా. స్వామీజీ భక్తి చెప్తానే ఉంటాడు, జ్ఞానం చెప్తానే ఉంటాడు, జ్ఞానం చెప్తానే ఉంటాడు, భక్తి చెప్తానే ఉంటాడు. ఇది ఇప్పుడు అర్థమైంది. ఇది మన మార్గం. నో, దిస్ ఈజ్ అవర్ వే. బాగా అర్థం చేసుకోండి సుందర సత్సంగ సభ్యులంతా. ఇది మన మార్గం. ఎందుకో తెలుసా? కీర్తిత, భగవంతుడిని కీర్తించడం వల్ల, పూజిత, భగవంతుడిని పూజించడం వల్ల, ధ్యాత, భగవంతుడిని ధ్యానించడం వల్ల, స్మృత, భగవంతుడిని స్మరించడం వల్ల, పాపరాశి నాశయన్. కాబట్టి పాపాల రాసులు, చేసిన పాపాలు పర్వత రూపాలు అంతుండయి. అనేక జన్మల్లో చేసిన పాపాలు ఇవన్నిటిని నాశయన్, నశింపజేసేటువంటి వాడు. ఎందుకని చెప్పండి? ఎట్లా నశింపజేస్తాడు స్వామీజీ? మనం పూజిస్తే, కీర్తిస్తే, ధ్యానిస్తే, స్మరిస్తే. చెప్పండి ఆయన. ఎగ్జాక్ట్లీ ఇదే అలౌకిక కర్మ. కాబట్టి ఏ కర్మ చేసినా ఈ ప్రపంచంలో దాని యొక్క ఫలితం రావాలి. కాబట్టి నువ్వు కీర్తించావనుకోండి, అది కర్మ, వాచక కర్మ. అదే పూజించావనుకోండి, కాయిక కర్మ. ధ్యానించావనుకోండి, మానస కర్మ. కాబట్టి ఈ విధమైనటువంటి కర్మలు ఎప్పుడైతే మనలో జరుగుతూ ఉన్నాయో, కర్మ జరిగినప్పుడు కర్మని ఏవ అధికారాహ తే మా ఫలేషు. కాబట్టి కర్మ చేయడంలో నీకు అధికారం ఉంది, ఫలితంలో నీకు అధికారం లేదు. పరమేశ్వరుడు ఇవ్వాలి. మరి పరమేశ్వరుడు ఏ ఫలితాన్ని ఇస్తాడు? ఇప్పుడు అందరం కీర్తించామనుకోండి, ఎవరికి ఏ ఫలితం? కొందరు అంటారు, నేను స్వామిని కీర్తించాను, అందువల్ల మా పిల్లవాడు పుట్టాడు. వెరీ గుడ్, వాడు పెరగని చెప్తా, అప్పుడు తెలుస్తుంది మీకు. నేను చెప్పేదంటే, మీరు కీర్తించారు సార్, మీకు పిల్లవాడు కలిగాడు, కాబట్టి మాకు పిల్లవాడు లేడు, కీర్తించడం వల్ల పిల్లవాడు కలిగాడు అని మీరు అనుకుంటే, నేను కీర్తిస్తున్నా, నా కర్మేంది? కాబట్టి కీర్తించడం అనేటువంటి కర్మకి ఫలితం ఏంటి? ఇప్పుడు పైనుంచి కింద పడ్డాడు అనేటువంటి కర్మకు ఫలితం మనం చెప్పగలం, మూతిపళ్ళు రాలుతాయని. కానీ కీర్తించావు, ధ్యానించావు, జపించావు, స్మరించావు అంటే ఏం చెప్పాలి? దానికి ఫలానా ఫలము అని చెప్పగలవా? చెప్పలేం. ఎందుకని? అది లౌకిక కర్మ కాదు, అలౌకిక కర్మ. ఎప్పుడైతే అలౌకిక కర్మ అయిందో దాని యొక్క ఫలం దయ. దాని యొక్క ఫలం దయ. ఇప్పుడు ఈ దయ ఉండ పిల్లలు లేని వాళ్ళకి పిల్లనిస్తుంది, ధనం లేని వాళ్ళకి ధనాన్ని ఇస్తుంది, కొంప లేని వాళ్ళకు కొంపిస్తుంది కూర్చుకోవడానికి. సరేనా? మోక్షం కావాలనుకునేవాడికి మోక్షానికి దారి సుగమం చేస్తుంది. కాబట్టి ఎవరికి అంటే కేవలం జస్ట్ దయ అనేది రిలీజ్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. అలౌకిక కర్మ వల్ల దయ వస్తుంది. ఆ భగవంతుని యొక్క కృప ఏదైతే ఉందో అది మన యొక్క అవసరాలని తీరుస్తూ పోతుంది. గనక పాపరాశి నాశయన్. తమర్చండి, ఎందుకు ఆధ్యాత్మిక ముందుకు పోలేమంటే గతంలో చేసిన పాపాలు అట్లున్నాయి సార్. ఏం చేస్తాం చెప్పు? ఈ జన్మలో నువ్వు చాలా గొప్పవాడివిగా అనుకోవచ్చు, కానీ గతంలో ఏమేం చేశావో అతనికి ఒక్కడికే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. ఈ పాప రాశి పర్వత రూపాల్లో ఉంది. అది పోవాలి అంటే ఏం కావాలి? భగవంతుని మనం కీర్తించాలి, ధ్యానించాలి, స్మరించాలి, పూజించాలి, ఇవన్నీ చేయాలి. కాబట్టి ప్రణతదేహినం, ఎవరైతే పరమేశ్వరుని ఆశ్రయిస్తూ ఉండారో వాళ్ళ పాపాలన్నింటినీ కూడాను పోగొట్టేటువంటి వాడు. సరేనా? ఇప్పుడు పాపాలు పోతాయి అనుకోండి, ఆయన సమూలంగా పోతాయా, మళ్ళీ వస్తాయా? పాసిబిలిటీ ఉంది కదా. ఎందుకని? ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు ఉన్నాయనుకోండి, మనం చక్కగా భగవంతుడిని ఇలా కీర్తించడము, ధ్యానించడము, స్మరించడం చేసామనుకోండి, ఆ పాపాలు తగ్గుతూ ఉంటాయి. మళ్ళీ ఏం చేస్తూ పోతాం? మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటాం, మళ్ళీ పాపాలు పెరుగుతూనే ఉంటాయి. ఇది తమాషా. అంటే కేవలం భగవంతుడిని మనం పూజించినంత మాత్రాన, ధ్యానించినంత మాత్రాన, కీర్తించినంత మాత్రాన సమూలంగా పాపాలు నశించవు. సమూలంగా ఎప్పుడు నశిస్తాయో తెలుసా? జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణి. క్లియర్నా? కాబట్టి ఆ జ్ఞానం అనేటువంటి అగ్ని చేతనే ఈ కర్మలన్నీ కూడా దగ్ధమవుతాయి. కాబట్టి పాపరాశి నీ యొక్క పరమేశ్వరుని నువ్వు ఆశ్రయించడంలో
పూజించడంలో, కీర్తించడంలో, ధ్యానించడంలో పాపరాశి తగ్గుతూ ఉంటుంది. జ్ఞానం నువ్వు సముపార్జించుకుంటూ పోతే, ఎందుకని పాపరాశి తగ్గే కొద్దీ నీకు అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉంటుంది. అంతఃకరణ శుద్ధి కలుగుతూ ఉంటే గురువు బోధించేటువంటి జ్ఞానము నీకు అర్థమవుతుంది. జ్ఞానము నీకు అర్థమవుతూ ఉంటే పాపాలు నశించిపోతాయి సమూలంగా. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటూ ఉంటారు, కేవలం మనం ప్రార్థన చేస్తే, లేకపోతే ధ్యానం చేస్తే, లేకపోతే పారాయణం చేస్తే, లేదంటే సుందరకాండ పారాయణం చేస్తే, నాకు ఆదిత్య హృదయం చదివితే దానివల్ల పాపాలు నశించవు అని నేను చెప్పడం లేదు. కానీ తిరిగి వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంది. కాబట్టి అది జ్ఞానంతోనే పోతుంది గనక ఇది మన మార్గం. కాబట్టి అందరికీ తొలుత నుండి కూడా కాన్షియస్గా తెలియకుండా ఏదో బోధించడం కాదు. కాబట్టి ఈ పాపాలన్నీ నశించడానికి, మనలో ఈ ఉండే రుగ్మతలన్నీ పోవడానికి, మానసికమైనటువంటి ఈ కల్మషం అంతా దూరం కావడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మహామంత్రాన్ని, ధ్రువుడికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి ఆ మహామంత్రాన్ని ఒకవైపు ఆంధ్రదేశంలో వరదలాగా ప్రవహింపజేసి, దాంతో పాటుగా ఈ జ్ఞానాన్ని బోధించుకుంటూ రావడంలో ఉద్దేశం ఏంటంటే, మనం చేస్తాము బలహీనులం, మళ్ళీ తిరిగి ఆ పాపాలన్నీ కూడా వస్తాయి. ఎందుకని? కావలసినంత అహంకారం ఉంది గనక పాపాలు తయారైపోతూ ఉంటాయి. స్వార్థం ఉంది గనక పాపాలు తయారైపోతూ ఉంటాయి. ఇవి సమూలంగా పోవాలంటే జ్ఞానం కలగాలి అనే ఉద్దేశంతో గీతా జ్ఞాన యజ్ఞాల్లో కూడాను సాయంత్రం పూట భక్తికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ తీసుకొని ఉదయం జటిలమైనటువంటి ఉపనిషత్తులు, ప్రకరణ గ్రంథాలు బోధించడంలో నా యొక్క మనసులో ఉన్న ఉద్దేశం అది. ఇప్పుడు అర్థమైందా? స్వామీజీ ఒకవైపు ఆత్మతత్వాన్ని, బ్రహ్మసూత్రాలని చెప్తాడు, మళ్ళీ ఓం నమో భగవతే వాసుదేవాయ అంటాడు. ఇప్పుడు అర్థమైందే? కాబట్టి ఇవన్నీ పోవాలి. ఈ పాప రాశి అంతా కూడాను దూరం కావాలి. కాబట్టి ప్రణతదేహీనాం పాపకర్షణం తృణచరానుగం శ్రీనికేతనం. కాబట్టి సత్వగుణం కలిగినటువంటి గోవులు అవి పోతూ ఉంటే వాటి వెంట నడిచాడట. కాబట్టి మనం కూడా సత్వగుణాన్ని డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఆ తరువాత శ్రీనికేతనం, శ్రీనికేతనం. కాబట్టి శ్రీ అంటే లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవికి నివాస స్థానం, ది డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ శ్రీ. కాబట్టి ఆ శ్రీ లక్ష్మీదేవి ఎవరైతే ఉందో ఆయన ఉండేటువంటి చోటు, అంటే ఆమె ఉండేటువంటి చోటు, ఆయన వక్షస్థలం, ది అబోర్డ్ ఆఫ్ శ్రీ, అది అబోర్డ్ ఆఫ్ శ్రీ. కాబట్టి శ్రీ నికేతనం ప్లీజ్. కాబట్టి ఆయన్ని మనం కురుణు కుచేషు, ఈ తమాషా. కాబట్టి ఆమె సర్వభూతానాం సర్వప్రాణినాం జననీం శ్రియం వక్షసి వహన్. సర్వప్రాణినాం సర్వభూతానాం ఎవరు? జననీం. కాబట్టి అందరికీ తల్లి అయినటువంటి శ్రియం లక్ష్మీదేవి ఎవరైతే ఉందో, వక్షసి ఆయన వక్షస్థలంలో వహన్ ఆయన ధరించి ఉన్నాడు గనక, ఆయన వక్షస్థలంలోనే లక్ష్మీదేవి ఉంది గనక ఎక్కడ భగవంతుడుంటే అక్కడ లక్ష్మీదేవి ఉంది అని అర్థం. కాబట్టి శ్రీ నికేతనం, శ్రీనికేతనం ప్లీజ్. కాబట్టి ఆయన శ్రీధర, శ్రీనిధి, శ్రీనివాస, ఈ పేర్లన్నీ కూడా అట్లా వచ్చాయి. శ్రీనివాస్ అంటాం. దాని అర్థం కనుక తెలిస్తే స్వామి మీదకి వెళ్ళిపోతుంది మనసంతా కూడా. ఎందుకని? పేర్లు శ్రీనివాస్ అని పెట్టుకోవచ్చేమో కానీ ఆ శ్రీ ఎక్కడుంది? భగవంతుని యొక్క వక్షస్థలంలోనే ఉంది గనక శ్రీనికేతనం. అటువంటి ఫణార్పితం నేను చూసాము, కాళియాముడి మీద పెట్టినటువంటి అడుగు. తే పదాంబుజం, తే నీ యొక్క పదాంబుజం, నీ పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో కృష్ణ కుచేషు కురుణు. కుచేషు కురుణు అంటే కుచేషు మా కుచములయందు అంటే మా హృదయమునందు అని అర్థం. మా హృదయం పైన మా గుండెల మీద నీ పాదాలు పెట్టవయ్యా. సరేనా? ఇష్టమైంది ఎప్పుడు అట్లాగే పెట్టుకుంటాం. చిన్న పిల్లవాడు మనకి ఇష్టం లేకలాగా పిల్లవాడు పుడితే వాడిని పడుకొని పైన పండబెట్టుకుంటాం. ఎందుకని? అంతకన్నా ప్రియమైన లేడు. ఏం లాభం చెప్పండి? వాడు దూరం అయిపోవచ్చు.
మనం దూరం అయిపోవచ్చు. ఎప్పుడు దూరం కానివాడు భగవంతుడు ఒక్కడే గనక ఆయన్ని గుండెల మీద పండబెట్టుకోవాలి, ఇక్కడ పెట్టి పండుగ పెట్టుకోవాలి. సరేనా? ఏమిల్లే నిన్నాకు ఉన్నదొకటి కృష్ణ ఏమిల్లే నిన్నాకు ఉన్నదొకటి ఎవరికి ఊవక నీ కొరకే దాచిపెడితే ఏమి లేని నాకు ఉన్నదొకటి ఎవరికి ఊవక నీ కొరకు దాచిపెడితే హృదయమే అది అందులో దయవు నీవు హృదయమే అది అందులో దయవు నీవు నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ కాబట్టి నాకున్నది ఒక హృదయమే. ఇది నా కోసం నేను రాసుకున్నటువంటి ఒక వెన్నముద్ద. ఎందుకంటే నాకు హృదయం ఉంది కదా, లేదా? హృదయమే లేకపోతే ఇంతమందికి నేను ఎట్లా ప్లేస్ ఇస్తాను చెప్పండి నా హృదయంలో. కాబట్టి మీకు హృదయం ఉంటే నాకు హృదయం ఉంది. మీ హృదయం ఎవరికి ఇచ్చిండారో మీకే తెలుసు, నేను అడగను. సరేనా? మీ హృదయం ఎవరు కనిపెడితే వాళ్ళకే ఇచ్చానంటారు. ఎందుకని ఇచ్చేది లేదు, పుచ్చుకునేది లేదు. కానీ అదేమన్నా వస్తువా? ఈయన ఇస్తే ఆయన పుచ్చుకోవడానికి యాపిలా? ఊరికే అంటారు నా హృదయం నీకు ఇచ్చాను. పెళ్ళైన కొత్తల్లో భార్యకి చెప్తాడు నా హృదయాన్ని నీకు ఇచ్చానని. ఆవిడంటది నిజమా? ఆవిడే తెలుసు సార్, 20 సంవత్సరాలు దాటిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంతవరకు నీ హృదయం అబ్బా జలరుహాననం. అంత పిచ్చోళ్ళు ఎవరున్నారు ఈ ప్రపంచంలో? అందరికీ అన్నీ తెలుసు, పైకి చెప్పరు, నిగూఢంగా ఆత్మస్వరూపంలాగా ఉంటారు, అంతకన్నా ఇంకే లేదు. కాబట్టి అయ్యా నేను మాత్రం ఓపెన్గా కారణం ఏంటో తెలుసా? నాకు హృదయం ఉంది, మీకు ఉంది కనుక నేను ఎవరికి ఇవ్వలేదు. ఈరోజు నిజం చెప్తున్నా. స్వామీజీ ఎంత మోసం చేశాడు, నా హృదయం అంతా మీదే అన్నాడు ఇంతకు ముందనే. లేదని చెప్తున్నాను కదా. మరి అప్పుడు చెప్పారు కదా స్వామీజీ, ఇప్పుడు లేటెస్ట్గా చెప్తాను కదా. సరేనా? ఒకవేళ మీకే నేను హృదయం ఇచ్చుంటే దానికి కారణం ఒక్కటే, ఎవ్వరికి ఇవ్వకపోవడం వల్లనే మీకు ఇవ్వగలిగానేమో కానీ. సరేనా? వస్తాయి ఇక రాబోయే ముందు గోపికా గీతాల్లో అవి కూడా వస్తాయి. పతి సుతాన్వయ భాతృభా బాంధవాన్, అక్కడ చెప్తాను మీకు ఇవంతా. ఎందుకనంటే హే భగవాన్, నాకు ఉన్నది ఒక్కటే, నేను ఎవరికి ఇవ్వలే. తల్లిదండ్రులకి ఇవ్వలే, జన్మనిచ్చిన వాళ్ళకి, తోబుట్టిన వాళ్ళకి ఇవ్వలే, బంధువులకి ఇవ్వలే, స్నేహితులకి ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. అందువల్ల నన్ను ఎవ్వరు క్లెయిమ్ చేయలేరు. స్వామి ఈ బిలాంగ్స్ టు అస్ అని ఎవ్వరు అనలేరు. నేను ఎవ్వరికి నా హృదయాన్ని ఇవ్వలే. కాబట్టి నాకు ఉన్నది మాత్రం ఒక్కటే, అది తమాషా. ఏమీ లేదు నాకు, అందరిని వదులుకొని వచ్చాను కదా. ఇది నా కేవలం నా వెన్నమొద్దు. ఇది ఏమి లేని నాకు ఉన్నదొక్కటి ఎవరికి ఊవక నీ కొరకు దాచిపెడితే హృదయమే అది అందులో దయవు నీవు. హృదయము అది హృదయం. మధ్యలో ఏముండేది 2 అక్షరాలు. హృదయం అనేది 4 అక్షరాలు. హృదయము, హృదయము, హృదయమే అది మధ్యలో దయవు నీవు. హే భగవాన్, నువ్వు దయ, నీ దయ, నీ అలౌకికమైనటువంటి కర్మఫలాన్ని ఏదైతే నువ్వు ఇచ్చావో ఆ దయ మాత్రమే ఉంది భగవాన్, ఉంది. కాబట్టి కృణుకు చేషున కృంది హృశ్చయం. కాబట్టి పరమాత్మను గనక దర్శించినట్లయితే అది ముఖ కమల దర్శనం కానీ, పాదపద్మ దర్శనం కానీ,
కరపద్మ దర్శనం కానీ ఏదైనా కూడాను చక్కెర బొమ్మలో అంతా తీపే అన్నట్టుగా అదంతా భగవంతుని యొక్క వైభవమే. కానీ పరమాత్మ యొక్క ముఖాన్ని కనుక దర్శిస్తే, పరమాత్మ యొక్క పాదపద్మాన్ని కనుక దర్శిస్తే మళ్ళీ జీవితంలో దుఃఖం ఉండేటువంటి అవకాశమే లేదు. కాబట్టి నీ యొక్క పాదపద్మాలు ఏవైతే ఉన్నవో అవి మా హృదయంలో సుస్థిరంగా నిలుపు భగవాన్, సుస్థిరంగా నిలుపు. అట్లా ఆయన యొక్క పాదపద్మాలు మన హృదయంలో నిలవాలి అంటే అది అక్కడ పాయింట్. ఏమీ లేని నాకు ఉన్నదొకటి, ఎవరికి ఇవ్వక నీ కొరకు దాచిపెడి. ఎవరికి ఎందుకు ఇవ్వలేదు? ఇష్టమైనటువంటి వాళ్ళకే ఇస్తాం ఏదైనా కదా. ఇష్టమైంది ఏముంది ఈ ప్రపంచంలో? ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. నిన్న మార్నింగ్ మన ఇంట్రడక్షన్లోనే చూచాం కదా. నీకు నువ్వే ప్రియం, నీకు నువ్వు అప్రియంగా ఉండడమే నీ యొక్క సమస్య, నీకు నువ్వు ప్రియమై తెలియడమే పరిష్కారం. కాబట్టి అన్నిటి మీద ఒక వైరాగ్యం అనేటువంటిది రావాలి. చిన్నతనంలో నేను అదే చేశాను. అలా అన్నీ చేసుకుంటూ వస్తే అది నిలబడింది. ఈ మాత్రం 20వ సంవత్సరానికి గీతా జ్ఞానయజ్ఞం చేయగలిగేటువంటి శక్తిని అదంతా ఇచ్చింది. ఆ వైరాగ్యమే ఇచ్చింది. హృదయాన్ని ఎవ్వరికి ఇవ్వకపోవడం వల్లనే ఇచ్చింది. ఉదయాన్నే లేచి నేను 3 గంటలకి 4 గంటలకి 2 గంటలకి కైవల్యానదికి వెళ్ళి స్నానం చేసి అక్కడ ధ్యానం చేసుకుని 6 గంటలకు వచ్చేవాడిని. వచ్చిన తర్వాత మా అమ్మ ఒక టీయో కాఫీయో ఇచ్చేది. అది తాగి ఎక్కడికి పోతా ఉన్నాడనేది మాత్రం తెలియదు. నేను పోయేవాడిని బయలుదేరి. 1 గంట అయిన తర్వాత మళ్ళీ వచ్చాను. 7:15 ఆ ప్రాంతానికి వచ్చేసేవాడిని. ప్రతిరోజు పోతాడు ఇట్లా, ఎక్కడికి పోతాడు అనుకునేవాడు ఇంట్లో. అట్లాగే సాయంత్రం 5:30, 6కి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళేవాడిని. మళ్ళీ 7:15, 7:30కి వచ్చేవాడిని. అప్పుడు ఎక్కడికి పోతానో కూడా తెలియదు. అర్థమవుతుంది. మార్నింగ్ ఎక్కడికి పోయేవాడిని అంటే హాస్పిటల్కి పోయేవాడిని. గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది. అక్కడికి పోయి ఆ వార్డులన్నీ తిరిగేవాడిని. చాలా భయంకరంగా ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కనుక మనం 5:30, 6 కనుక పోతే 6:30, 7 లోపల అక్కడే వామిట్స్ చేసుకునేవాళ్ళు, అదే ఇదే గందరగోళం అసహ్యంగా కనపడుతుంది మొత్తం సీన్. నా అనుభవం చెప్తున్నా. అప్పుడున్న హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్. మళ్ళీ సాయంకాలం బరియల్ గ్రౌండ్ పోయేవాడిని. అక్కడ ఉండేటువంటి సమాధుల మీద కూర్చొని ఏదో బుక్ చదువుకుంటూ, ఎవరియో ఈ సమాధులు మనలాగే తిరిగారు ఈ ప్రపంచంలో, ఎంతెంతో అనుభవించారు ఈ ప్రపంచంలో. ఈరోజు ఈ మట్టిలో పడిపోయి ఉండారు. ఆ ఎముక ఎవరిదో, ఈ బృందావనం ఎవరిదో, ఎవరు కట్టుకున్నారో ఈ సమాధిని, తిరిగి 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 ఇక్కడికి వచ్చి చేరిపోయారేమో. ఎందుకంటే వైరాగ్యం కోసమే. అలా ఉదయము సాయంత్రం ఈ 2 ప్లేసెస్ చూసేవాడిని. ఒకసారి ఒక డాక్టర్ ఉన్నాడు మాకు తెలిసిన ఆయన. అక్కడ ఉన్నది అప్పుడు తాలూకా హెడ్ క్వార్టర్స్ ఒక హాస్పిటలే ఉండేది. ఆయన మా బ్రదర్తో మాట్లాడుతూ, అయ్యా ఏంటి మీ తమ్ముడు రోజు వచ్చి తిరిగిపోతాడు, ఎవరికి బాగలేదు మీ ఇంట్లో అని. ఇక్కడ పేషెంట్ ఎవరు అని అడిగాడు. మా బ్రదర్ అన్నాడు, ఎవరు లేరు, అందరం బాగున్నాం, ఇంట్లోనే ఉన్నామే అని. రోజు వస్తాడా? రోజు వస్తాడండి. వచ్చి ఏం చేస్తాడు? ఏమీ చేయడు. ఏమైనా చేయడానికి ఆయన ఏమన్నా డాక్టరా? ఇట్లా వస్తాడు, అటు పోతాడు, ఇటు తిరుగుతాడు, అటు తిరుగుతాడు, ఇటు వస్తాడు, ఆ హాల్లో ఉంటాడు, ఇట్లా పోతాడు, ఇట్లా పోతాడు, వెళ్ళిపోతాడు. ఇది ఈయన కాస్త అర్థమైన తర్వాత వచ్చి మా అమ్మ దగ్గర బాధపడడం మొదలుపెట్టాడు. ఈ వికారాలు మరీ ఎక్కువైపోతున్నాయమ్మా, డాక్టర్లు కూడా అడుగుతున్నారు నన్ను, ఏందా రోజు వచ్చిపోతాడు. అదేం కర్మ, హాయిగా ఉదయాన్నే పోతాడు, స్నానం చేసుకొని ధ్యానం చేసుకొని నదీ తీరంలో స్నానం చేసి ధ్యానం చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ దరిద్రం అక్కడికి ఎందుకు, హాస్పిటల్కి ఎందుకు పోతున్నాడు అని ఆయనకి డౌట్ వచ్చింది. ఉదయం ఇట్లా పోతున్నాడు కనుక సాయంకాలం ఎక్కడ పోతాడు? సాయంకాలం శ్మశానం. అక్కడ బృందావనాలు ఉంటాయి, వాటి మీద కూర్చొని కొద్దిసేపు చదువుకోవడం, కొద్దిసేపు వాటిని గురించి ఆలోచిస్తూ ఉండడం. ఆయన మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ ఉదయం విషయం చెప్పాను కదా, సాయంత్రం ఇట్లున్నది వ్యవహారం, నీ ఇష్టంకి నేనేం చెప్పాను. ఆయన ఇంకా లేనిపోని గొడవ. మా అమ్మండ్ల, నాయన సాయంత్రం పోతుండే, ఎక్కడికి నాయన? అక్కడికే, ఇంకెక్కడికే. ఎందుకనంటే ఆ వైరాగ్యం రావాలి, జీవితం మీద ఒక విరక్తి రావాలి.
అని ఏదో నాకు దోచింది, నాకు వచ్చిన ఆలోచన అది, నేను అలా చేసేటువంటి వాడిని. అందువల్ల ఎవరికి మా మనసు ఇవ్వాలన్నా, ఎవరి మీద మనసు పెట్టుకోవాలన్నా, ఎందుకనంటే ఈ చెట్ల మీద పక్షులు ఉన్నట్టే ఉంటుంది. నీకు యథార్థం చెప్తున్నా, ఎవరికి ఎవరు స్నేహితులు కాదు. నా కశ్యాపి కశ్చిత్ బంధు, ఆచార్యుల వారు చెప్పింది. ఎవరికి ఎవడు బంధువు కనేకాడు ఈ ప్రపంచంలో. నువ్వు వాడి యొక్క రాగానికి కనుక తాళం వేస్తూ ఉన్నావా, నీకు తోడుగా ఉంటాడు. ఎక్కడ వికటిస్తుందో, వాడి మాట నువ్వు వినవో, వాడు నీకు దూరం అయిపోతాడు. నేను చెప్తున్నాను వినండి, ఎవరైనా అంతే ఈ ప్రపంచంలో. నువ్వు తిట్టినా కూడా నీకు దూరం కానిటువంటి వాడు పరమాత్మ ఒక్కడే తప్ప ఇంకెవరు కాదు. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం, ఎవడబ్బ సొమ్మని రామచంద్ర. ఇది ఎక్కడిది? ఇది భగవంతుని అనాల్సినటువంటి మాటలా, కానీ రామదాసుని రక్షించాడా లేక? అదే నువ్వు మనుషులను ఒక్క క్షణం నీకు మళ్ళీ నీ దగ్గరకు రారు. ఎందుకో తెలుసా? అది వీడని బంధం సార్. అది ఎప్పుడూ ఉండేది. ఆయన ఉండడం వల్లనే నువ్వు ఉన్నావు. ఆయన లేకపోతే నువ్వు ఉండేందుకు అవకాశమే లేదు గనక కృణు కుచేషు నహ నహ కుచేషు, మా యొక్క కుచముల యందు కృణు, అయ్యా నీ యొక్క పాదపద్మాల్ని ఉంచు, ఈ సత్య స్వరూపమైనటువంటి నీ పాదపద్మాన్ని ఉంచు అని ఈ గోపిక చెబితే ఇంకొక గోపిక పాడుతుంది. మధురయా గిరా వల్గువాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ విధికరీరిమ్మా విరముహ్యతి విధికరీరిమ్మా విరముహ్యతి అధరశీధున అప్యాయయస్వనః మధురయా గిరా వల్గువాక్యయా బుధమనోజ్ఞయా పుష్కరేక్షణ. 8వ గోపిక. మనకుండేది మొత్తం 18 మంది గోపికలు అక్కడ. కాబట్టి ఈ 8వ గోపిక అంటే రేపు సాయంకాలానికి మొత్తం 18 అయిపోతాయి. ఏమి ఇంకా అంటే సాయంకాలం ఉంది లెక్చర్, మళ్ళీ రేపు మార్నింగ్ ఉంది కనుక. కాబట్టి మధురయా, ప్లీజ్ సీ దిస్, అంటే ఈమెం కోరుతా ఉందని. పాదపద్మాలు కాదు ఈమె కోరేది, అధరామృతం. అధరం మధురం వదనం మధురం మధురాధిపతే అఖిలం మధురం. కాబట్టి సమస్తం మధుర స్వరూపమైనటువంటి భగవంతుని యొక్క మధురమైనటువంటి వాక్కులు. కాబట్టి మధురయ అంటే తీయని, మధురయ అంటే తీయని. గిర వాక్కు, గిర అంటే వాక్కు. వల్గు వాక్యయ, వల్గు వాక్యయ అందమైనటువంటి వాక్యములు కలిగినటువంటిది, అందమైనటువంటి వాక్యములు కలిగినటువంటిది. బుధ, బుధ అంటే బుధజనులు జ్ఞానులు. బుధ మనోజ్ఞయ, జ్ఞానులకు మనోజ్ఞమైంది. ఏదైతే జ్ఞానులకు మనోజ్ఞమో. పుష్కరేక్షణ, పుష్కర ఈక్షణ, పుష్కరేక్షణ. అక్షిణి అంటే కళ్ళు, పుష్కర అంటే పద్మం. కాబట్టి పద్మనయన అని అర్థం, కమలలోచన అని అర్థం. కనుక పుష్కరేక్షణ. అయ్యా నీ వాక్కు ఎట్లాంటిదో తెలుసా? మధురయ, తీయని. గిర వాక్కు, వల్గు వాక్యయ అందమైనటువంటి వాక్యములు కలిగింది. కాబట్టి ఎంతో అందంగా ఉంటాయి. నీ మాటలు తీయగా ఉంటాయి. అంటే వెగటు కలిగేటువంటి తీపి కాదు కదా. ఒక్కటైతే బాగుంటుంది, బాదూష. ఏ నవ్వారే నిన్న? అదేనా? ఓకే. కాబట్టి ఒక్కటైతే బాగుంటుంది, 10 తిన్నారనుకో. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవైతే తీయగా ఉన్నవో ఆ తీయగా ఉన్నవన్నీ ఒక దశలో చేదుగా మారిపోతాయి. నా మాట వినండి, ఈ ప్రపంచంలో తీయని స్నేహాలన్నీ కూడాను చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. ఎప్పుడైనా సరే చేదు అనుభవాలుగా మిగిలిపోతాయి. కానీ నీదట్లా కాదు, మధురయాగిర. కాబట్టి ఎంత ఆస్వాదిస్తూ ఉండినా ప్రతి క్షణ వర్ధమానం, క్షణ క్షణానికి ఆనందం పెరగడమే కానీ తరిగేదంటూ ఉండదు. కృష్ణ మధురయాగిర వల్గువాక్య, వల్గువాక్య అందమైనటువంటి వాక్యాలు కలిగినటువంటి తీయనటువంటి నీ పలుకులు ఏవైతే ఉన్నాయో బుధ మనోజ్ఞయ, బుధజనులకు
జ్ఞానులకు మనోజ్ఞమైనటువంటి విషయం. ఎందుకని? వాళ్ళ మనసును దోచుకునేటువంటి శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. అటువంటి వాళ్ళ యొక్క మనసుల్ని నీ మాటలు హరిస్తాయి. బుధ మనోజ్ఞయ పుష్కరేక్షణ విధికరీహి విధికరీహి ఇమం. మేము ఎలాంటి వాళ్ళం అంటే, విధి అంటే నువ్వే పరమేశ్వరుడు, నువ్వు ఏం చెబితే అది ఆచరించేటువంటి వాళ్ళం. విధికరీహి వీరా, ఓ వీరుడా. మళ్ళీ ఇక్కడ కూడా ముహ్యతీహి. చూడు, మేము నీ మాటలు ఆచరించేవాళ్ళం, నిన్ను అనుసరించేవాళ్ళం, నువ్వు ఏం చెబితే అది వినేవాళ్ళం. కానీ వీరా, ఓ వీరుడా, ముహ్యతీహి మోహాన్ని పొందుతూ ఉన్నటువంటి, ముహ్యతి మోహాన్ని పొందుతూ ఉండేటువంటి మా పరిస్థితి ఎట్లా ఉందంటే, మేము నిన్నే ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం, నిన్నే అనుసరిస్తూ ఉంటాం, కానీ మోహంతో ఉన్నాం. చూడు తమాషా. భక్తి చేస్తాం, సత్సంగాలకు పోతాం, గ్రంథాలను అధ్యయనం చేస్తాం, సీడీలు వింటాం, మళ్ళీ మోహంలో కూరుకుపోతూ ఉంటాం. కాబట్టి అధర శీధున అప్యాయ యస్వ నహ. నహ అంటే మాకు అని అర్థం. కాబట్టి మాకు అధర శీధున, నీ యొక్క అధరామృతం చేత, అధర శీధున నీ యొక్క అధరామృతం చేత ప్లీజ్ అప్యాయయస్వ అంటే అయస్వ అని అంటే మమ్మల్ని తృప్తిపరచు, మమ్మల్ని బ్రతికించు. ఈ మోహంలో కూరుకుపోతూ ఉన్నాం. కాబట్టి ఎట్లా బ్రతికించాలి? ఆయన యొక్క తీయని మాటలు ఏవైతే ఉన్నాయో, భగవద్గీత ఏంటి, భగవంతుని యొక్క గానం, ఇంకా అంతకన్నా తీయని గానం ఉందా? చెప్పండి చెప్పండి. అంతకన్నా తీయని వస్తువు ఉందే? ప్రతి ఆదివారం అంత జనం ఇదంతా వచ్చి నిండిపోతూ ఉండారే. కాబట్టి తీయనైనటువంటి వస్తువులు మీకు ఇళ్లలో లేకనా? ఉన్నాయి, ముఖం మొత్తుతూ ఉన్నాయి. అందుకని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని పోవాల్సి వస్తూ ఉంది. కారణం ఏంటో తెలుసా? ఈ మధురం తరిగేటువంటిది కానీ కాదు. కాబట్టి పుష్కరే పుష్కరేక్షణ పుష్కరే హృదయ పుండరీకే. కాబట్టి హృదయం అనేటువంటి పద్మం ఏదైతే ఉందో అక్కడ చింతిత, ఆ హృదయ పుండరీకంలో పరమేశ్వరుని గురించి చింతించడం చేత స్వరూపేణ ప్రకాశత ఇతి, ఆత్మస్వరూపంతో ప్రకాశించేటువంటి శక్తిని ప్రసాదించేటువంటి వాడు గనక ఆయనకి పుష్కరాక్ష అనేటువంటి పేరు వచ్చింది. పుష్కరేక్షణ కమల నయన. కాబట్టి కమలం పద్మం అనేటువంటిది జ్ఞానానికి సంకేతం. కాబట్టి నీ యొక్క జ్ఞానం మాకు కావాలి అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. ఇది బుధ మనోజ్ఞయ. ఇప్పుడు చూడండి, ముహ్యతీహి ఒకవైపేమో మోహంలో పడిపోతున్నాం, ఇవన్నీ వింటున్నా కూడా మళ్ళీ మోహంలో పడిపోతూ ఉన్నాం. కాబట్టి బుధ మనోజ్ఞయ, బుధజనులకు జ్ఞానులైనటువంటి వాళ్ళకి మనోజ్ఞమైంది కనుక మేము కూడా ఏం చేస్తామో తెలుసా? ఇక ఆ బుధజనుల యొక్క మార్గంలోనే మేము నడుస్తాం. అప్పుడే మోహం పోతుంది, లేకపోతే పోయే అవకాశం లేనే లేదు. పెద్దల మార్గాన నడుతుమయ్యా కృష్ణ పెద్దల మార్గాన నడుతుమయ్యా, చిన్న బుద్ధులు పూర్తిగా విడుతుమయ్యా, పెద్దల మార్గాన నడుతుమయ్యా, చిన్న బుద్ధులు పూర్తిగా విడుతుమయ్యా. నోరార నిన్ను నేను పిలుతున్నయ్యా, నీ అడుగుల కడ పడి ఉందు చిన్ని కృష్ణ కృష్ణ బుధమనోజ్ఞయ. కాబట్టి బుధజనులకు జ్ఞానులకు మనోజ్ఞమైనటువంటి నీ యొక్క వాక్కు అది మాకు ఇప్పుడు కావాల్సింది. ఎందుకని ఆ వాక్కును గనక ఒక్కసారి ఆస్వాదిస్తే అప్యాయయస్వ
కాబట్టి దాంతోనే మేము బ్రతకాలి, ఇంకొక విధంగా బ్రతికేందుకు అవకాశం లేనే లేదు. ఎందుకని? మోహం పోవాలి. ముఖ్యతీహి, ఆ యొక్క అధరామృతాన్ని గురలిన తర్వాత మళ్ళీ మోహం వచ్చేందుకు అవకాశం లేదు. అనిల తరళ కువలయనయనేనా తపతిన సా కిసలయ శయనేనా యారమితా వనమాలినా యారమితా వనమాలినా యారమితా వనమాలినా అనిల తరళ కువలయనయనేనా తపతిన సాకి సలయ శయనేనా అమృత మధుర మృదుతర వచనేనా అమృత మధుర మృదుతర వచనేనా తపతిన సా తపతిన సా జ్వలతిన సా మలయ జపవనేన యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా. ఒక గోపిక చెప్తూ ఉంది ఇంకో గోపికతో, మన మోహం పోదు. సేమ్ పాయింట్, జయదేవుడు అష్టపది. మన మోహం పోదు, ఇట్లాగే ఉంటుంది, ఇంటానే ఉంటాము, ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉంటుంది. దీనికి కారణం ఒక్కటేనంటది. చూడండి ఎంత బాగా చెప్తూ ఉందో. సఖీ యారమితా వనమాలినా సఖీ యారమితా వనమాలినా. యా ఏ స్త్రీ అయితే, ఏ జీవుడైతే వనమాలిన వనమాలిన శ్రీకృష్ణుని చేత రమిత అంటే ఆనందాన్ని పొందారు, కృష్ణానందాన్ని పొందారు. విషయానందానికి దూరులై కృష్ణానందాన్ని ఎవరైతే పొందారో, హే సఖీ, ఆ చెలికత్తగా చెప్తా ఉంది, సఖీ యా ఏ ఎవరైతే, ఏ జీవుడైతే, స్త్రీ పురుషుడు ఎవరైనా కావచ్చు, వనమాలిన వనమాలి చేత రమిత రమించబడదు అంటే ఆనందాన్ని పొందడం. అలా గనక పొందితే ఏం జరుగుతుంది? అనిల తరళ కువలయనయనేనా అనిల తరళ కువలయనయనేనా తపతిన సాకి సలయ శయనేనా అమృత మధుర మృదుతర వచనేనా అమృత మధుర మృదుతర వచనేనా జ్వలతిన సామలయ జపవనేనా యారమిత వనమాలినా సఖీ యారమిత వనమాలినా సఖీ యారమితా వనమాలినా సఖీ యా రమితా వనమాలినా. ఆ శ్రీకృష్ణుని యొక్క మధురమైనటువంటి ఆ వాక్కులు ఎవరైతే విన్నారో, ఆయన యొక్క దివ్యానందాన్ని, కృష్ణానందాన్ని ఎవరైతే అనుభవించారో, అనిల సరళ కువలయనయనేనా అనిల అంటే గాలి, అన్నల అంటే నిప్పు, అంతే సింపుల్ రీజన్. అన్నల అంటే నిప్పు అగ్ని, అనిల అంటే వాయువు గాలి. అనిల సరళ అలా గాలి వీస్తూ ఉన్నప్పుడు
కదులుతూ ఉన్నటువంటి తరళ, అనిల తరళ కువలయ నయనేనా, కువలయ కలువ రేకుల వంటి, నయనేనా కన్నులు కలిగినటువంటి వాడు. అంటే గాలి చేత కదులుతూ ఉన్నటువంటి కలువలు ఏవైతే ఉన్నాయో, కలువ పువ్వులు, అటువంటి కన్నులు కలిగినటువంటి, అటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆనందాన్ని ఎవరైతే అనుభవిస్తూ ఉండారో వాళ్ళు తపతినసా కిసలయ శయనేనా, కిసలయ శయనేనా అంటే చిగురుటాకుల యొక్క సెజ్జ మీద పడి తపతినా తప్పించరు కదా, ఆ చిగురుటాకు అనేటువంటి గడ్డి ఇక్కడ అన్వయం అది. కాబట్టి ప్రాపంచిక విషయ వాసనలనేటువంటి కిసలయ శయనేన, ఈ చిగురుటాకుల సెజ్జ ఏదైతే ఉందో దాని మీద పడి దొరలరు కదా, అంటే ఆనందం కావాలి, విషయానందం కావాలి అని కోరుకోరు కదా. అమృత మధుర, అమృత నశించినటువంటిది, మృతం అంటే నశించేది, అమృతం అంటే నశించినటువంటిది. అమృత మధుర తీయనైనటువంటి, అది ఇక్కడ చెప్తూ ఉండేది మధురయాగిర. కాబట్టి మధుర తీయనైనటువంటి, అమృత మధుర మృదు కోమలమైనటువంటి, తరవచనేనా అమృతమయమైనటువంటి, కోమలమైనటువంటి, జ్ఞానపూరితమైనటువంటి, బుధజనుల యొక్క మనసులను హరించేటువంటి బుధ మనోజ్ఞయ, అటువంటి ఆయన యొక్క వాక్కు చేత అదే. కాబట్టి అమృత మధుర మృదుతర వచనేనా జ్వలతి నసా మలయజ పవనేనా. కాబట్టి మలయ మారుతం వీస్తూ ఉంటే రకరకాలైనటువంటి ఆలోచనలు కదలొచ్చు, కానీ శ్రీకృష్ణుని యొక్క పొందును ఎవరైతే అనుభవించారో, శ్రీకృష్ణుని యొక్క మధురమైనటువంటి కోమలమైనటువంటి వాక్కుల్ని ఎవరైతే జీర్ణించుకున్నారో, విన్నారో కదా, నాన్సెన్స్ అందరూ వింటారు, చెవులుండే ప్రతి ఒక్కరు వింటాడు. జీర్ణం కావాలి, అహంకారం పోవాలి మనుషులు. కాబట్టి అది పోయినప్పుడు అది గనక లోపల జీర్ణం అయితే ఆ జ్ఞానం యారమిత వనమాలి, శ్రీకృష్ణుణ్ణి వనమాలి అంటాం. అంటే వనమాల అస్య అస్థితి, వనమాల అస్య అస్థితి వనమాలి. కాబట్టి ఆయన సమాచారం చూడండి, దీన్ని రకరకాలుగా వనమాలి అంటే ఏదో కమలహారం ధరించినటువంటి వాడని, తులసిమాలను ధరించినటువంటి వాడని ఇట్లా రకరకాలుగా చెప్తారు. అసలు వాస్తవమైనటువంటి లోతు ఏంటంటే, వనమాలి అంటే, వనం అంటే ఏంటి చెప్పండి? వనం ఏవ మాల వనమాల, వనం ఏవ మాల వనమాల. వనం అంటే గార్డెన్. ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో ఎంత ఉంది నాయన వనం? ఇప్పుడు మన ఆశ్రమంలో ఉండేదంతా మన ఆశ్రమానికి సంబంధించినటువంటి వనం. ధవళేశ్వరం ఆశ్రమానికి పోతే అక్కడ ఉండే వనం చూడు తమాష. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎన్ని రకాలైనటువంటి ఆకులు ఉన్నవో, ఎన్ని రకాలైనటువంటి పువ్వులు ఉన్నవో, రంగు రంగుల ఎన్ని రకాల పువ్వులు ఉన్నవో. కాబట్టి ఈ ప్రపంచమంతా వనమైతే ఆ వనంలో ఉండేటువంటి సమస్త పత్రాల్ని, పుష్పాల్ని మాలగా ధరించి ఉండేటువంటి వాడు వనమాలి. ఆయన వనమాలి అంటే కృష్ణుడు అంటే చిన్న విషయం కాదు, ఇది వనమాలి శబ్దార్థం. కాబట్టి అటువంటి వనమాలి చేత ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకటి కోరరు. విశ్వమంతా తనలోనే ఉన్నటువంటి వాడు. విధికరీహి, చూడు తమాషా, విధికరీహి, అయ్యా నీ ఆజ్ఞల్ని ఆచరించేవాళ్ళం మేము, నిన్ను ఆశ్రయించుకొనున్నాం, నీ ఆజ్ఞల్ని మేము ఆచరిస్తాము. ఎందుకని? బుధ మనోజ్ఞయ, బుధజనుల యొక్క మనసులను హరించినవి, జ్ఞానం కలిగిన వాళ్ళు. బుధ మనోజ్ఞయ అంటే బుధజనులకు మనోజ్ఞమైంది. ఎవరు బుధజనులు? జ్ఞానం కలిగిన వాళ్ళు. మేమెవరు? మేము బుధులం కాదు, విధికరీహి. అది దట్ ఇస్ ద పాయింట్. నీ ఆజ్ఞల్ని
అనుసరించేవాళ్ళం అయ్యా, ఆచరించేవాళ్ళం, నిన్ను ఆశ్రయించుకొని ఉండేటువంటి వాళ్ళం. కాబట్టి బుధమనోజ్ఞయ అన్నప్పుడు జ్ఞానులు, విధికరీహి అంటే భక్తులు. అది పాయింట్. కాబట్టి విధికరీహి, కాబట్టి మేము నువ్వు ఏం చెబితే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కరిష్యే వచనం తవా. నెక్స్ట్ శ్లోకానికి కనెక్షన్ ఇంకొక గోపిక, అంటే నంబర్ 9. ఎస్, నంబర్ 9. ఆవిడ ఇట్లా చూచిందట. ఎందుకనంటే ఆవిడకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, నాకు అనిపిస్తూ ఉంది ఇక్కడ. అయ్యా, ఇంతగా మేము విధికరీహి నిన్ను ఆశ్రయించున్నాం కదా, మరి ముహ్యతి ఇదేం కర్మది? కాబట్టి నిన్ను ఇంత భక్తి చేస్తూ ఉండినా మా మోహం దూరం కావడం లేదు, సరేనా? నిన్ను మా ప్రాణంగా నిలుపుకున్నాం. పోతే అదన్నా పోతే పోని, నువ్వన్నా రా, ప్రాణమన్నా పోని. అప్పుడు మళ్ళీ నవ్వినట్టు ఉన్నాడు. ఇక్కడ లేదు కానీ నాకు అనిపిస్తూ ఉంది, నవ్వుంటాడు మళ్ళీ. అప్పుడు ఆవిడికి డౌట్ వచ్చింది. అంటే మేము నిన్ను అంతగా ప్రేమించినప్పుడు మా ప్రాణాలు ఇంకా నిలిచుండాయి అని నవ్వుతున్నావా? సీ ది పాయింట్. ఎందుకని రీజన్ కూడా ఉంది. చూడు, దశరథుడు రాముడిని ప్రేమించాడు, ప్రాణ సమానంగా చూచాడు. రాముడు అరణ్యవాసం వెళితే దశరథుడు ప్రాణాలను వదిలేశాడు. రాముడు అడవికి పోయాడు, దశరథుడు ప్రాణాలని వదిలేశాడు. మీరు గీతాలు పాడుతూ ఉండారు ఇక్కడ కూర్చొని శృతి మందిరంలో. క్యా బాత్ హై? మీకు నిజంగా నా మీద కనుక అంత ప్రేమ ఉంటే మీ ప్రాణాలు కూడా పోయి ఉండాలా? పోలేదే అనేమన్నా నవ్వుతున్నాడా? ఆవిడ కనిపించింది, ఓహో ఇదే నీ ఉద్దేశం, అంటే దశరథుడు పోయినట్టు మేము పోలేదు కనుక ఆయనకే భక్తి ఉంది దశరథుడికి, మాకు లేదంటున్నావా? కాదు, మేము కూడా పోయేవాళ్ళమే, మా ప్రాణాలు కూడా పోయేటి. కానీ ఎందుకు నిలిచాయి తెలుసా? తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణమంగళం శ్రీమదాతతం భువి గృణంతి భూరిదా జనా. తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం. ఇంతకుముందు మనం చూసినటువంటి శ్లోకంలో ఆవిడ కోరింది అధరామృతం, అవునా? ఈవిడ కోరుతున్నది కథామృతం. అయ్యా ఓ స్వామి విను, తవ నీ యొక్క కథామృతం, నీ కథ ఎట్లాంటిదో తెలుసా? అమృతమయం సార్. ఆయనకే చెప్పేది వాళ్ళు. తవ కథామృతం ఎట్లాంటిది? అమృతం, అమృతమయమైనటువంటి నీ కథ అంటే సప్త జీవనం. కాబట్టి పరితాపాలతో ఉండేటువంటి ఈ జీవులు ఎవరైతే ఉండారో సంసారంలో, ఎవరైతే బాధలు పడుతూ ఉండారో వాళ్ళ బ్రతుకుకి ఆయన జీవనం, వాళ్ళ బ్రతుకుకి ఆయన జీవనం. అదే ఆవిడ చెప్పేది. తవ కథామృతం, నీ యొక్క కథ దివ్యమైనటువంటి అమృతమయమైనటువంటి గాథ ఏదైతే ఉందో తప్త జీవనం. కాబట్టి ఈ సంసారం అనేటువంటి బాధల్లో పడిపోయినటువంటి వాళ్ళకి జీవనం అయ్యాది. కవిభిరీడితం. కవిభి, కవి అంటే క్రాంతదర్శి, సర్వజ్ఞుడు, 3 కాలాలు తెలిసినటువంటి వాడు. కవిభిహి ఈడితం, కవుల చేత కీర్తించబడింది. మామూలు కవులు కాదు, వ్యాసుడు, వాల్మీకి, అట్లాంటి శుకుడు, ఉద్ధవుడు, ఇటువంటి వాళ్ళ చేత, వీళ్ళందరూ కవులు అంటే జ్ఞానులు, వాళ్ళ చేత కీర్తించబడింది. కల్మషాపహం. కాబట్టి బ్రతుకులో ఉండేటువంటి కల్మషాలన్నింటినీ కూడాను, పాపాలనంతా కూడాను హరించేటువంటిది కల్మషాపహం. శ్రవణమంగళం, వింటేనే మంగళకరం, జీవితమే మంగళకరంగా మారిపోతుంది. శ్రవణమంగళం. శ్రీమదాతతం, శ్రీమత్ అంటే శాంతి స్వరూపమైంది అని అర్థం.
శ్రీమత్ అంటే శాంతి స్వరూపమైంది. భువి గృణంతి ఏ భూరిదా జనా, భువి ఈ ప్రపంచంలో ఏ గృణంతి, గృణంతి అంటే దాన్ని వితరణ చేసేటువంటి వాళ్ళు, ఎవరైతే దీన్ని నీ యొక్క స్వరూపాన్ని నిరూపిస్తూ శాస్త్రాన్ని అందిస్తూ పోతారో, గృణంతి ఏ గృణంతి భూరిదా జనా, వాళ్ళకి మించినటువంటి దాతలు ఈ ప్రపంచంలో లేరు. ఇప్పుడు మనం ధనదాతలు, ద్రవ్యదాతలు, ధాన్యదాతలు, భూదాతలు అంటుంటాం కదా, ఎంత వస్తుంది వేస్ట్. నిజమైన దాతలు ఎవరంటే ఎవరైతే హే కృష్ణ నీ యొక్క కథామృతాన్ని 10 మందికి అందిస్తూ పోతారో, 10 మంది హృదయాల్ని ద్రవింపజేస్తూ పోతారో, ఈ కృష్ణ కథాగానాన్ని ఎవరైతే ఆలపిస్తూ పోతారో, భూమి గృణంతి భూరిదా జనా, వాళ్ళు దాతలంటే ఈ ప్రపంచంలో. ఇదేంది ఇప్పుడు ఆవిడ చెప్పడం? కృష్ణ దశరథుడు పోయాడు, ఎందుకంటే రాముడి మీద ప్రేమ ఉన్నది కనుక మీరెందుకు పోలేదు అని అడుగుతావేమో. దీనికి కారణం ఒక్కటే, ఎప్పుడు నీ కథలే వింటుంటాం కనుక మా బ్రతుకంతా శృతి మందిరమే కాబట్టి సరేనా, ప్రాణాలు పోవాలనుకో ఎట్లా పోతాయి? ఎందుకని? ప్రాణాలు పోతే మరణిస్తాం, కానీ కథామృతం ఉందే. కాబట్టి నీ కథల్ని ఎప్పుడైతే మేము గానం చేస్తూ ఉన్నామో, అమృతం తాగుతూ ఉన్నాం కనుక చావు వచ్చే అవకాశం లేదు కాబట్టి మేము చావలేదు. వాళ్ళు ఏం తక్కువ అనుకుంటుంటారు మీరు గోపికల్ని. కాబట్టి తవ కథామృతం. ఇది రామాయణంలో హనుమంతుడు లంక దహనం చేసిన తర్వాత తిరిగి రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చినప్పుడు ఆమె అలా బాధపడుతుందని చెప్తే, హనుమ నువ్వు చెప్పేది నేను కాదనడం లేదు కానీ, నువ్వు అబద్ధం చెబుతావని నేను అనడం లేదు కానీ, సీత నా కోసం అంత బాధపడేటట్లయితే ఈ 1 yearగా బాధపడుతూ ఉంది కదా, ఇంకా ఆవిడ ప్రాణాలు పోలేదు ఎందుకని? రాముడు ఆవిడ ప్రాణాలు పోలేదు ఎందుకని హనుమా అంటే, రామ నీకు తెలియంది కాదు, నా చేత చెప్పించుకోవాలనుకుంటూ ఉన్నావేమో. ఎందుకని? ఆమె నోటిలో రామ 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 తప్ప రెండవది లేదు. ప్రాణం బయటికి పోవాలంటే రామనామం నాలుక మీద కదులుతూ ఉంది కనుక పోయే అవకాశం లేదు. ఏ ఒక్క క్షణమైనా సరే నీ నామాన్ని కనుక విస్మరించి ఉంటే సీతమ్మ తల్లి చనిపోయేదేమో. లేదు, ఎందుకని ఎప్పుడు అక్కడే ఉంది. తవ కథామృతము తప్త జీవనం. కాబట్టి ఇది నీ కథామృతం హే భగవాన్. ఎందుకని? మరణాన్ని తొలగిస్తుంది, మరణం లేకుండా చేస్తుంది. ఇది నీ కథామృతం అంటే అది. న విద్యతే మరణం అస్యేతి ఇది. కాబట్టి అమృతం అంటే అది. అమృత, అమృత స్వరూపుడు పరమేశ్వరుడు. కారణం ఏంటో తెలుసా? న విద్యతే మరణం అస్యతే. ఎక్కడైతే మరణం తెలియదో అది భగవంతుని యొక్క అమృతమయమైనటువంటి గాథ. ఎందుకంటే దేవతలు అమృతాన్ని పానం చేస్తారు, మరణాన్ని దప్పించుకుంటారు. కానీ క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం కాస్త అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూలోకానికి వచ్చేస్తారంతే, మళ్ళీ ఇక్కడ తల్లి గర్భంలో పడిపోతారు. కాబట్టి ఆ అమృతం కాదు. ఇది ఎట్లాంటి అమృతం తెలుసా? మరణం లేకుండా చేసేది కాదు ఈ అమృతం. అది దేవతలు తాగేటువంటి అమృతం. ఇది జననం లేకుండా చేసే అమృతం, జన్మ లేకుండా చేసేటువంటి అమృతం. జన్మించడం అంటూ జరిగితే మరణించడం అంటూ జరగాలి. కాబట్టి జననమే లేకుండా, జన్మ లేకుండా చేసేటువంటి జన్మరాహిత్యం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అది ఈ అమృత గాథ, అమృతమయమైంది. అందుకని శుకబ్రహ్మ, మహానుభావుడైనటువంటి శుకబ్రహ్మ, అస్ఖలిత బ్రహ్మచారి, సాక్షాత్ భగవత్ స్వరూపం, దిక్కులే అంబరంగా కలిగినటువంటి వాడు దిగంబరుడు. ఆయన పరీక్షణ్ మహారాజుకు బోధిస్తూ ఉంటే కృష్ణ కథ వచ్చేటప్పటికీ, కథామృతం కృష్ణ కథ వచ్చేటప్పటికీ దేవతలు వచ్చి నిలబడ్డారట పైన. మెల్లగా ఒక్కరొక్కరు దిగుతూ గంగా తీరంలో శుకబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకు బోధిస్తూ ఉంటే
దేవతలు వచ్చి నిలబడి నమస్కరించి శుకుడిని అడుగుతారట, అయ్యా మా దగ్గర అమృతం ఉంది, దేవతల దగ్గర అమృతం ఉంది, ఇదిగో అమృత భాండం తీసుకొని వచ్చాం, ఈ అమృత భాండాన్ని నీకు ఇస్తాం, నీ దగ్గర ఉండేటువంటి కథామృతాన్ని మాకిస్తావా? ఈ అమృతం తీసుకో, మరణం రాదు, కానీ ఆ అమృతం మాకు అందించు అని అడిగితే శుకుడు నవ్వాడట. అంటే దుఃఖము నవ్వు ఇవన్నీ తెలియనటువంటి వాడు ఫస్ట్ టైం నవ్వినట్టు కనపడతా ఉన్నాడు. అది తమాషా. ఎందుకని? క్వసుధా క్వకథా లోకే క్వకాచః మణిర్మహా. పిచ్చోళ్ళారా, దేవతల్లారా, ఏమడుగుతారు మీరు? సుధ తీసుకొని వచ్చారు, అమృతం తీసుకొని వచ్చారా? క్వసుధా, మీ దగ్గరుండే అమృతం ఏ పాటిది? క్వ కథా, నా దగ్గర ఉండేటువంటి కథామృతం ఎట్లాంటిది? చిన్నదే. లోకే, ఈ ప్రపంచంలో క్వకాచః మణిర్మహా, మణిర్మహాన్, మహాన్ మణి. కాబట్టి గొప్ప మణి అంటే దాని యొక్క విలువ మనం కట్టలేము, అమూల్యమైనటువంటిది. అటువంటి మణిని అయ్యా నా దగ్గర ఒక గాజు ముక్క ఉంది, క్వకాచః క్వ మణిర్మహాన్, ఆ గాజు ముక్కని ఇస్తాను, ఆ మణిని నాకు ఇస్తావా అని అడిగినట్టుగా ఉంది. మీరు అమృతాన్ని ఇచ్చి కథామృతాన్ని నా దగ్గర నుంచి కోరడం ఇది సామాన్యమైనటువంటిది కాదు. అంటే దేవతలకు కూడా లభ్యం కానిటువంటి భగవంతుని యొక్క కథామృతం ఈ భూప్రపంచంలో మనకు లభ్యమవుతా ఉంది. ఎక్కడ భగవత్ కథ నడుస్తూ ఉంటే అక్కడ ఈ కథామృతం మనకు అందుతూ ఉంది అని అర్థం. ఎప్పుడైతే ఆ కథామృతాన్ని పానం చేశామో తప్త జీవనం, జీవనం అంటే జీవనం సర్వభూతేషు తపశ్శాస్మి తపస్విషు. భగవద్గీత 7వ అధ్యాయం. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజస్యాస్మి విభావసో జీవనం సర్వభూతేషు తపస్యాస్మి తపస్విషు. హే అర్జున, పుణ్యో గంధః పృథివ్యాంచ, భూమిలో ఉండేటువంటి పుణ్యోగంధ సురభి. ఆచార్యులు వారు సురభి అని వ్యాఖ్యానం చేశారు ఇప్పుడు ఈ భగవద్గీత వ్యాఖ్యానంలో, భాష్యంలో. అంటే భూమిలోనే ఉంది సమస్తమైన గంధం. ఏదొచ్చినా ఇప్పుడు మామిడి పండు వాసన నీకు వచ్చిందంటే భూమి నుంచి వచ్చింది, పనసతోన వాసన నీకు వచ్చిందంటే భూమి నుంచి వచ్చింది. పుణ్యో గంధః పృథివ్యాంచ. కాబట్టి వర్షం మెల్లగా పడి తొలకరి పడినప్పుడు, కొద్దిగా వర్షం పడ్డప్పుడు భూమిలో నుంచి ఒక తీయని మధురమైనటువంటి అనిర్విశనీయమైనటువంటి చెప్పలేనటువంటి ఒక సుగంధం సువాసన వస్తుందో తెలుసా? భూమిని మామూలుగా చూస్తే నీకు రాదు, కానీ ఆ వర్షం పడ్డప్పుడు అందులో నుంచి నీకు ఆ సువాసన వస్తూ ఉంది. హే అర్జున, ఆ సువాసన నేను. కాబట్టి పుణ్యో గంధః పృథివ్యాంచ, ఆ పృథివిలో భూమిలో ఉండేటువంటి సుగంధం ఏదైతే ఉందో అదే నేను. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజస్యాస్మి విభావసో. అర్జున, విభావసో అగ్ని ఏదైతే ఉందో ఆ అగ్నిలో ఉండేటువంటిది ఏముంది? అగ్నిలో వేడి ఉంది, వెలుగుంది. కాబట్టి అగ్నిలో ఉండేటువంటి వేడి వెలుతురు ఏదైతే ఉందో అది అస్మి, అహమస్మి, నేనే. అట్లాగే జీవనం సర్వభూతేషు. కాబట్టి అందరూ బ్రతుకుతున్నారు ఈ రోజుల్లో. అంటే పోవాల్సిన వాళ్ళు కూడా ఉన్నారంటే నా అనుగ్రహంతోనే ఉన్నారు అర్జున. జీవనం సర్వభూతేషు తపశ్శాస్మి తపస్విషు. కాబట్టి తపస్సులు ఆచరించేటువంటి తపోధనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఉండేటువంటి తపస్సు కూడా నేనే. ఇదంతా భగవంతుని యొక్క విభూతులు ఇవన్నీ. కాబట్టి తవ కథామృతం తప్త జీవనం. కాబట్టి ఇక్కడ జీవనములో
అంటే మన యొక్క జీవితంలో మనం ఏ బాధలైతే, కష్టాలైతే, కన్నీళ్ళైతే, కడగండ్లైతే అనుభవిస్తూ ఉన్నామో ఇవన్నీ లేకుండా చేసి మనకు జీవనాన్ని ప్రసాదించేటువంటిది, లైఫ్ ఇచ్చేటువంటిది అది. కవిభీహి ఈడితం, కవులంతా గానం చేశారయ్యా దాన్ని, చిన్న విషయం కాదు. కథామృతం. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని. పోయిన పూర్ణమి వచ్చిందని, చేసిన పుణ్యము తెచ్చిందని. పోయిన పుణ్యమి వచ్చిందని, చేసిన పుణ్యము తెచ్చిందని. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని. కాబట్టి భగవంతుని యొక్క కథామృతాన్ని గ్రోలితే మనసు చెప్పాలి, ఇక ఆ మార్గంలో పోతామని చెప్పాలి. మళ్ళీ అహంకారాలు ప్రదర్శించకుండా ఉండాలి. ఎందుకని? ఈ కథామృతం వల్ల ఏం జరిగిందండి? ఇప్పుడు అనుకుంటున్నా, పోయిన పున్నమి వచ్చిందని మళ్ళీ మా జీవితంలో వెన్నెలలు విరబూస్తూ ఉన్నాయి. పోయిన పున్నమి వచ్చిందని ఎట్లొచ్చింది? ఇది చేసిన పుణ్యము తెచ్చిందని. భగవంతుని యొక్క కథామృత శ్రవణం ఏదైతే ఉందో, ఒక్కటే చెప్తున్నాను, భగవంతుని గురించి ఆలోచించిన, పఠించిన, ఆలకించిన మన హృదయం ఒక దివ్యమైనటువంటి ఆనందంతో పులకరిస్తే అప్పుడు మన హృదయంలో భక్తి ఉంది అని అర్థం. కాబట్టి ఒకవైపు భక్తి తత్వాన్ని వింటూ కూడాను మళ్ళీ కరుడు గట్టినటువంటి హృదయాల్లో మనకు ఉంటే మాత్రం భక్తి లేదని అర్థం. బాగా అర్థం చేసుకోండి. ఎందుకని? హృదయంలో భగవంతుడే ఉండాలి. ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నావని. ఎందరెందరో ఉన్నారని, అందరిలో నీ ఉన్నావని. ఎన్నో మహిళ ఉండినా, ఎన్నో మహిళ ఉండినా ఎదలో నీవే ఉంటావని. షూర్, నువ్వే ఉంటావు ఎప్పుడు. ఎన్నో మహిళ ఉండినా ఎదలో నీవే ఉంటావని. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని. ఇలా ఎన్నున్న ప్రపంచంలో ఆకర్షించేటువంటివి అనేకం ఉండినా, ఆకట్టుకునేటువంటి అనేకం ఉండినా, హృదయంలో మాత్రమే నువ్వే ఉన్నావంటే కృష్ణ. ఈ అనుగ్రహం ఎందుకో తెలుసా? నీ కథామృతం నా దగ్గర ఉంది. నీ కథామృతం నా దగ్గర ఉంది. ఎప్పుడైనా పానం చేస్తాను దాన్ని. నువ్వే తోడు నీడంతా నువ్వే. తోడెవ్వరు నాకు లేరని, మిగిలిన నీడా నీవని. తోడెవరు నాకు లేరని, మిగిలిన నీడా నీవని. వీడక నీవు తోడుగా ఉంటే, వీడక నీవు తోడుగా ఉంటే ఈ జన్మకు ఇదే చాలని. ఇంకవసరం లేదేమి. వీడక నీవు తోడుగా ఉంటే ఈ జన్మకు ఇది చాలని, మరో జన్మము ఇక లేదని. ఎందుకని? కథామృతం. నీ కథామృతాన్ని పానం చేసిన తర్వాత ఇంకొక జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? జన్మ రాయిచ్చావు. సత్యమైన నీ కథ విని వినిపించింది మనసు మన విని. పోయిన పుణ్యమి వచ్చిందని, పోయిన పుణ్యమి వచ్చిందని,
చేసిన పుణ్యము తెచ్చిందని ఈ సత్యమైన నీ కథ విని పెంచింది మనసు మన విని. ఇది నీ కథామృతం గనక హే కృష్ణ మా ప్రాణాలు పోకుండా నిలిచుండాయంటే కారణం ఏంటంటే నీ కథామృతం మా మనసులో నిండిపోయింది గనక. ఇది అమృతమయమైనటువంటి కథ. మామూలు మరణాన్ని లేకుండా చేసేది కాదు, జన్మనే లేకుండా చేసేది కనుక జననము లేదు మరణము లేదు. నిన్న మనం చూసినట్టు గోవిందా గోవింద, మరణము గోవింద, జననము గోవింద. ఇదంతా కూడా నీ కథామృతం వల్ల జరిగింది. కాబట్టి భువి గృణంతి ఏ భూరిదా జనాహ. కాబట్టి దాతలు ఎవరు ఈ ప్రపంచం అంటే ధనదాతలు కాదు. ఇప్పుడు మనకు దాత అంటే ఎవడంటే ఆయన ఇంత దానం చేశాడండి, ఇంత దానం చేశాడండి. ధనం ఎందుకని ధనాన్ని దానం చేస్తాడు? ధనం ఉంటుంది ఎందుకు? పోవడానికి, అంతేనా? లేక అలాగే ఉంటుంది ధనం. కాబట్టి ధనం ఉంటుంది, ధనం పోతుంది. ఇది వచ్చిన తమాషా. కాబట్టి ధనదాతలు చాలామంది ఉన్నారు. ధాన్యం ఇస్తారు, ధాన్యదాతలు. తింటాము, అవి అయిపోతాయి. వైద్యో నారాయణ హరి. కాబట్టి వైద్యులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తారు, ఆయుష్ని ఇస్తారా? చెప్పండి. కాబట్టి ఆరోగ్యాన్ని వాళ్ళు ఇస్తే పునః అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది, లేదంటారా? కాబట్టి ఎవరిని దాతలను చూసినా భువి ఎవరు ఈ ప్రపంచంలో దాతలు ఎవ్వరు కనపడడం లేదు సార్. ఎందుకని? వీళ్ళు ఇచ్చేటువంటి దాన ధర్మాలన్నీ కూడాను దేశకాలాదులకు అనుసరించి ఉన్నాయి గనక దేశత కాలత వస్తుత పరిచ్ఛిన్న, నాట్ అపరిచ్ఛిన్న, పరిచ్ఛిన్న. కాబట్టి దేశకాలాదులు పరిమితంగా ఉండేటువంటి వాటిని దానం చేస్తారు. కానీ వీళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు, భూరిదా జనాహ. కాబట్టి మనకు కథామృతాన్ని పంచేటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే జ్ఞానదాతలు. వీళ్ళెవరు? జ్ఞానదాతలు. భువి గృణంతి ఏ భూరిదా జనాహ. కాబట్టి దాతలు ఎంతమంది అయినా ఉండొచ్చేమో కానీ అందరినీ మించినటువంటి విశిష్టమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి దాతలు ఈ విశ్వంలో ఎవరున్నారు అని అంటే ఎవరైతే జ్ఞానాన్ని ప్రచారం చేస్తారో, ఎవరైతే జ్ఞానాన్ని ఇతరులకు అందిస్తారో వాళ్ళకు మించినటువంటి దాతలు ఈ ప్రపంచంలో లేరు అని ఈ గోపిక చెప్తా ఉంది. ఇదయ్యా విషయం. కాబట్టి కవిభిః ఈడితం. కవి క్రాంతదర్శి అంటే, క్రాంతదర్శి అంటే సర్వదృక్, సర్వదృక్, దృక్ చైతన్యం, సమస్తాన్ని చూచేటువంటి వాడు, మూడు కాలాల్లో ఏం జరుగుతుందో అన్నీ తెలిసినటువంటి వాడు. కాబట్టి త్రికాలజ్ఞ సర్వజ్ఞ, సర్వం జానాతి ఇతి సర్వజ్ఞ. ఇదంతా కూడాను అనేక జన్మల్లో మనం చేసుకున్నటువంటి పుణ్యఫల విశేషం చేతనే ఈ కథామృతం మనకు లభ్యమైంది ఈ సదస్సులో. ఈ సదస్సులో ఎందుకనంటే జన్మాంతర భవేత్ పుణ్యం, జన్మాంతర భవేత్ పుణ్యం తథా భాగవతం లభేత్. నైమిషారణ్యంలో సూత మహర్షి శౌనకాది మహర్షులకు బోధిస్తూ భాగవతాన్ని స్టార్ట్ చేస్తూనే అన్నాడు. ఎందుకని? మీరంతా పుణ్యాత్ములు అన్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు శౌనకాది మునులు. ఏంటయ్యా సూత మహర్షి దగ్గర కూర్చున్నాం, భాగవతం వినబోతూ ఉన్నాం, కానీ మమ్మల్ని పుణ్యాత్ములు అంటాడేమిటని. అదే ఆయన చెప్పేది, జన్మాంతర భవేత్ పుణ్యం. అనేక జన్మల్లో చేసుకున్నటువంటి జన్మాంతర పుణ్యఫల విశేషం ఉంటే తప్ప తదా భాగవతం లభేత్. ఇది స్టార్ట్ చేయకముందే నైమిషారణ్యంలో సూత మహర్షి ప్రారంభం చేస్తూ ఓ పుణ్యాత్ములారా అని అడ్రస్ చేశాడు. ఎందుకో తెలుసా? మీకు పుణ్యం లేకపోతే శృతి మందిరంలో కూర్చొని వినలేరు. మీరందరూ పుణ్యాత్ములు కనుకనే ఈ యొక్క కథామృతాన్ని మీరు పానం చేయగలుగుతున్నారు అని. ఎక్కడ భాగవత కథ నడుస్తూ ఉంటుందో తప్త జీవనం కవిభిహీడితం కల్మషాపహం, మనలో ఉండేటువంటి పాపాలని కల్మషాలని అన్నిటినీ తొలగించేటువంటిది. ఇటువంటి దాన్ని అందించేటువంటి వాళ్ళు జ్ఞానదాతలు
కాబట్టి కృష్ణ, మా ప్రాణాలు ఎందుకు పోలేదు అని అనుకుంటున్నావేమో. నీ కథామృత పానం చేస్తూనే ఉన్నాం కనుక ఆ ప్రాణాలు బయటికి పోవడం లేదు. నేను అనుకుంటే ప్రాణాలు కూడా ఎందుకు బయటికి పోవడం లేదంటే అవి కూడా వినాలనుకుంటూ ఉన్నాయేమో, నాకేం తెలుసు. కాదు, మనం పోతే మళ్ళీ ఇది దొరకదు, ఇక్కడే ఉండి వినాలని ప్రాణాలు కూడా అనుకుంటూ ఉన్నాయేమో, అందుకని అవి కూడా పోవడం లేదని. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.